బాగా డీప్గా క్లీన్ చేసేవ్వండి. అవును ఉంది. ఇదిగో ఈ ఏరియాని కొంచెం నోట్ చేయండి. ఆ, సక్షన్ ఇవ్వండి. చూస్తాను. ఇదిగో ఈ లెఫ్ట్లో ఒకసారి చూడండి. అలాగే. ఓకే. త్వరగా కానివ్వండి. ఓకే సార్. దీన్ని క్లీన్ చేయండి. ఆ, ఏం చేస్తున్నారు? అరే అది తీసుకురండి. ఓకే సార్. అక్కడే. ఓకే. ఆ టిష్యూలో ప్రాబ్లం ఉంది, దాన్ని సరి చేయండి తొందరగా. సరే సార్. ఓకే సార్. ఆ స్కాల్ప్ కాస్త తీయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కొంచెం అడ్జస్ట్ చేయాలి, ఇంకా ఇంకా కొంచెం చేయాలి. జాగ్రత్తగా ఓ. జాగ్రత్తగా పట్టుకోండి, సరేనా? స్టడీగా పట్టుకోండి, లూజ్ వదలద్దు, గట్టిగా ఓకే, పట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు దీన్ని కాస్త క్లీన్ చేయండి ప్లీజ్. ఓకే. ఈ చోట్ని బాగా నోట్ చేసుకోండి. ఈ టిష్యూలోనే కాస్త డ్యామేజ్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఎస్ సార్. ఇక్కడ లెఫ్ట్లో చూసుకోండి. ఇక్కడే చెప్తున్నారా? అవును, ఇక్కడే Yes, sir. చూసుకోండి. కాస్త చెక్ చేయండి. ఓకే సార్. కాస్త ఈ స్కాల్ప్ అంతా క్లీన్ చేసి ఇవ్వండి, శుభ్రంగా వాష్ చేసి కూడా ఇవ్వండి. మీరు రెడీగా ఉన్నారా? ఒక్క నిమిషం ఆగండి సార్. ఎస్ సార్. ఆ స్కోప్ కొంచెం ఇవ్వండి. సెక్షన్ ఇవ్వండి. ఓకే కిట్ అయిపోయింది. కాస్త ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ చిన్నదిగా కనిపిస్తుందా? అదే అదే ఖచ్చితంగా అదే. అదే. అక్కడ ఒక చిన్న పీస్ ఉంది, కాస్త పంచి ఇవ్వండి. మనకెప్పుడు తెలుస్తుంది? మనం మండే ఒకసారి చెక్ చేయాలి. ఇవాళ ల్యాబ్కి వేరే వెళ్ళాలి. ఓ జీసస్ క్యారీ, తనకు వారం అంతా చెమట పడుతుంది. ఇందులో మనం ఏం చేయగలం చెప్పు? ఇందులో ప్యాథాలజిస్ట్ ఎవరు? కాల్సన్, అతనే బెస్ట్. ఓ అదే నిజమే. హాయ్. హాయ్. డాక్టర్ కాల్సార్ స్టాంప్ అడిగారు. ట్రాఫిక్ ఎలా ఉన్నింది? ఓ డిపికల్ ఫ్రైడే సమస్యే, చాలా దారుణం. ఇదే మీ లాస్ట్ పికప్పా? ఎస్. సరే, గుడ్ నైట్, వెళ్ళొస్తాను. దీనికి ఇంతసేపు పడుతోంది? చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. జరీకి ఏదైనా ఒపీనియన్ ఉందా? లేదే, మీకు? ఇప్పుడే మొదలైనట్టుంది. ఈ ఫీలింగ్ని షేర్ చేసుకుంటే బావును. నేను అదే అనుకుంటున్నా. హారూత్ ఇదంతా చెప్తారా? నాకే ష్యూర్గా తెలీదు. తను ఎలాంటి వాడో నీకు తెలుసు. ఇప్పటికే ప్రెషర్లో ఉన్నాడు, ఇంకా ప్రెషర్ ఇవ్వడం మంచిది కాదు. తనని తలుచుకుంటేనే బాధ అనిపిస్తోంది. తను ఇంతకు ముందులా లేడు, చాలా మారిపోయాడు. మీరెవరితోనూ చెప్పరా? ఎందుకు చెప్పాలి? కొన్నిసార్లు చెప్పాలి కదా. ఇప్పుడు సమయం రాలేదనుకోండి, వేరే దారి లేదు, ఇలాగే చేసి తీరాలి. లేదు లేదు, అది అంత మంచి ఐడియా కాదు. ఒకవేళ ఇది మలిగ్నెట్గా ఉంటే తనకి తెలిసే తీరుతుంది కదా. ఒకవేళ ఇది మలిగ్నెట్ అయి ఉంటే? దాని గురించి మనకి తెలిసిన తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి నేను ఇప్పుడే మాట్లాడాలి. ఇక నేను పాడలేను కదా. ఇట్ డిపెండ్స్. అందుకనే దాని గురించి తెలియకుండా మాట్లాడకూడదు. అయితే మండే వరకు ఏమీ తెలియదని చెప్పండి. ఇప్పుడు ఒక కప్పు కాఫీ తాగి వెళ్దామా? లేదు లేదు, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ గైడ్. ముందెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఎక్కువగా మాట్లాడకండి, సరేనా? ఈజీగా చెప్పచ్చు, కానీ చేయడమే కష్టం. మీరు బాగానే ఉన్నారు కదా? ఫైన్. రేపు కాల్ చేస్తాను. ఓకే, బాయ్.
హాయ్ కోరీ. హాయ్ గిల్లీ. మెసేజ్లు ఏమైనా వచ్చాయా? వచ్చింది, చెప్తాను. జాష్ కాల్ చేశాడు. వాడు బేవర్లీ హిల్స్ లో ఉంటాడట. వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తాడట. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు ఫ్యానీ తెలుసా? లేదు, కొత్తే. తర్వాత కేట్ కాల్ చేశాడు. వాడు 10:30కి వచ్చేస్తాడట. నువ్వు పికప్ చేసుకుంటావా? లేదు, నేనే అది చూసుకుంటాను. టీ వద్దా? నాకు థ్రోట్లో కొంచెం ప్రాబ్లం, అందుకే వాటర్ చాలే. ఏం వంట చేస్తున్నా? ఇవాళ రాత్రికి స్టూ చేస్తున్నాను. చూడడానికి అవును, బాగుంది. ఉండదా ఏంటి? రేపు డిన్నర్ కోసం మొత్తం కుటుంబం వస్తున్నారు, గుర్తుంది కదా? సండేకి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. అయితే నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని సిద్ధం చేసేస్తాను. చేసేస్తాను. బీచ్ లో కూడా ఆ రోజు ఇలాగే. అంతా సిద్ధమైపోతుంది. గుడ్. నీకేమైనా కోల్డ్ పట్టిందా? లేదు, ఏదో అలర్జీ అనుకుంటాను అంతే. మీరు అందులో ఆనియన్ వేయకండి. ఆర్వి ఆనియన్ గురించి ఏమంటాడో తెలుసుగా. వెండి. హలో, ఎస్, ఒక్క నిమిషం. డాక్టర్ కాల్సన్ మీకే వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతాను. డాక్టర్ కాల్సన్. ఏమీ లేదు, నేను అడిగిన బయాప్సీ చేస్తారా ఫచ్చర్? నాకు ఒక పెద్ద ఫేవర్ చేయాలి. ఏంటది? సండే లోపు అయిపోవటం కుదురుతుందా? నేను మిమ్మల్ని ల్యాబ్లో కలుస్తాను. బాయ్ ఆర్వి. గుడ్ బాయ్. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలని ఉంది, కానీ కొంచెం లోపల పని ఉంది. థ్యాంక్ యూ. పెద్ద డోప్ ఫ్యాక్టరీ పెట్టారు బండిలో. దేవుడా. ఎవరది? నేనే కోరి. నేనంటే ఎవరు? మిస్టర్ ఫేర్ చైల్డ్. నేను నీకు గుర్తున్నాను అనుకుంటా. ఓపెన్ ది గేట్ ప్లీజ్. ఏంట్రా ఇది? ఈ వయసులో పరిగెట్టించారా? హలో. ఏంటి తడిచిపోయారు? ఆ స్ప్రింక్లర్ చేసిన పని ఇది. ఈ రోజు ఎలా జరిగింది అడగవా? ఎలా వెళ్ళింది? నేను చెప్పను. ఉదయం మొదలు పెట్టింది. ఈ కారులో ఎక్కాను, అప్పటి నుంచి ఒకటే శబ్దం. ఈ కొత్త కాఫీ మిషన్ లాగా. ఆఫీస్కి రావడానికి ముందు ఇంకొక అనవసరమైన సమస్యలు ఎదుర్కొన్నా. ఈరోజు మొత్తం నాశనమే. ఇప్పుడు ఎలా వచ్చి కూర్చున్నాను చూడు. అందులోనూ ఆ ఎల్లో డివైడర్ ఒకటి ఉంది చూడు, అక్కడ పసిఫిక్ ఓషన్ హైవేలో. అక్కడే ప్రాబ్లం.
నన్ను చూసి అందరూ విసుక్కున్నారు. పే ఫోన్ కోసం 1.5 మైళ్ళు దూరం వెళ్ళి వెతుక్కున్నాను. అప్పుడే కదా ఏఏకి కాల్ చేసి నన్ను కారులో తీసుకోబోమని చెప్పగలను. మీరు కార్ ఫోన్ యూజ్ చేయొచ్చుగా. ఇంజిన్ ఆన్లో లేనప్పుడు కార్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? అది పనిచేయదు. ఓరి I దేవుడా. see. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ 7,000 హ్యాపీ బర్త్డే కార్డ్స్. అందరూ అవాక్ అయిపోయారు. నీకు అప్పుడే 60 ఏళ్ళు వచ్చాయి. ఓ, ఈ వయసులో ఎవరు ఇలా ఉండట్లేదు, నువ్వు చాలా గ్రేట్ అన్నారు. రోజెస్ ఆర్ రెడ్, రోజెస్ ఆర్ రెడ్. ఆ తర్వాత టూలిప్స్ ఆర్ ఎల్లో. వయసు వచ్చే కొద్ది నువ్వు ఓల్డ్ ఫెలోగా మారిపోతానని చెప్పాను మా పనికి మాలిన సెక్రటరీకి. వాళ్ళతో ఇంకేం మాట్లాడమంటావు? నా సిగరెట్ ఎక్కడా? ఓ, నేను సిగరెట్ తాగడం ఆపేశాను కదా. ఆ తర్వాత బిల్లు బాబు వస్తున్నారు, 2 hours అపాయింట్మెంట్ ఉందన్నారు. నా వల్ల కాదని చెప్పేసి వచ్చేసా. ఇప్పుడు $multi-million ప్రాజెక్ట్ వచ్చినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదని చెప్పేసి వచ్చేసా. అంతేకాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్ కి బుద్ధి లేదు. ఏస్థెటిక్ అని చెప్పేసి ఏవేవో చెత్త పనులు చేస్తున్నారంతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్పామంటే సుప్రీం, మార్గరెట్ అని ఇలా ఏదో చెప్పి మన చెవులని శంఖం వస్తున్నారు వాళ్ళంతా. వీళ్ళకి అసలు బిల్డింగ్, దాని స్ట్రక్చర్, దాని మెటీరియల్స్ ఏవి విడదీసి చూడడం కూడా తెలియదు. అసలు వీళ్ళకి ఏస్థెటిక్ అనే పదానికి అర్థం తెలుసా? వీళ్ళకి ఏమీ తెలియదు అసలు. ఒకవేళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని వెళ్తే ఈ ప్లేస్ పెట్టి నువ్వు ఏం చేస్తావు నన్ను ఎదురు ప్రశ్నేసి పంపిస్తున్నారు. ప్రబుద్ధుల దగ్గర నేను పనిచేయడం వెంటనే ఇసురు పడేసి వచ్చా. ఓరి దేవుడా, నాకు తలనొప్పి పెడుతుంది. నీకు విషయం తెలుసా? వాళ్ళ అది కూడా పోయి ప్రొడ్యూస్ డిపార్ట్మెంట్ ముందు పైన పెద్ద పెద్ద అక్షరాలతో ఈబీ ఫుడ్స్ అని పెట్టాలంటున్నారు. ఏంటి చెప్పింది వినిపించట్లేదా? ఈబీ ఫుడ్స్. ఏమంటున్నారు? నాకేం తెలుసు దాని గురించి? బిల్లకి బాబుకి బాగా తెలుసు దాని గురించి, ఎందుకంటే వాళ్ళు డోప్ కొడుతున్నారు. దేవుడా, వీళ్ళతో అసలు వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చి పియానో వాయించుకుంటట్లు చేశారు. అసలు ఈ రకంగా చెప్పేది పద్ధతి వినండి. పాడు లేకుండా తిరిగే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. మీరెందుకు ఇంతగా కంగారు పడుతున్నారు? ఆ స్ప్రింకిల్ నుంచి తప్పించుకునేటప్పుడు నా షూ పోగొట్టుకున్నాను. అప్పుడు తట్టుకుని నా వేళ్ళు దెబ్బ తగిలాయి. ఇంతకు ముందులాగే జరిగింది. నేనేం చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదు. పోయిన వారం ఒకరిని కలిసాను. వాడి పేరేంటో తెలియలేదే. వాడి పేరేంటి? తను ఒక ఆర్థో డాక్టర్. నీకు గుర్తుందా? నా మజిల్స్ ఎందుకు ఇలా నొప్పి పెడుతున్నాయి అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అసలు సమాధానమే లేదు. జాయింట్ స్టోన్స్ అన్ని నొప్పి పెడుతున్నాయని చెప్పా. ఇంతకు ముందు నా టోస్ నొప్పి పెట్టిందే లేదు. అన్ని టెస్టులు చేశారు. అది బెర్సెడ్ అయి ఉండొచ్చు, లేదా ఒక మైల్డ్ ఆర్థరైటిస్ కండిషన్ అయి ఉండొచ్చు. మీ వయసులో ఉండే వాళ్ళకి చాలా కామన్ అంటున్నారు. అసలు ఏంటిదంతా? ఆ తర్వాత వాడు అంటాడు ఇది స్ట్రెస్ వల్ల వచ్చిందేమో అని చెప్పి మొత్తం ముగించి పారేశాడు. $100 అడిగాడు. దీనివల్ల నాకు స్ట్రెస్ వచ్చిందిరా అని చెప్పేసి వచ్చి పారేశా. ఏం చేయమంటావు? నాకు అసలు స్ట్రెస్ రావడానికి కారణం ఆ బిల్ అండ్ బాబే. వాళ్ళతో ఎవరు ఉండలేరు అసలు. నీకో విషయం తెలుసా? గౌట్. ఓ, స్ట్రెస్ వల్ల గౌట్ అయ్యే ఛాన్స్ అవును, ఉంది. చెప్పేది కూడా నిజమై ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఏ నొప్పి కూడా గౌట్ నొప్పితో పోటీ చేయలేదు అసలు. వెంటనే నేను వెళ్ళి నా యూరిక్ యాసిడ్ చెక్ చేయబోతున్నాను. 14-15 ఉంటుంది. హెన్రీకి కూడా 15 లేదు, కానీ నాకుంది. వాడే నాకు ఈ బర్సెడీస్ ఎక్కించింది. నాకు బాగా తెలుసు. హార్వీ, ఆ? మీకు కష్టంగా ఉందని నాకు అర్థం అవుతోంది. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఎప్పుడు కూడా నార్మల్ గానే లేరు. నీకేమైనా బుర్ర చెడిపోయిందా? నా శరీరం ఒకసారి చూస్తే నీకు అర్థం కాలేదా? ఈ రోజు ఉదయం కూడా వెయిట్ చెక్ చేశా. 3 కిలోలు తగ్గిపోయా. నువ్వేంటంటే సంబంధం లేకుండా మీకు మాట్లాడుతున్నావు. 21 ఏళ్ళు కాదు. నీకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ నేను ఎంత యంగర్నో తెలుసా? అందులో నువ్వు ఒక డాన్సర్వి. నేను సింగర్ని. అవును, కానీ నువ్వు పాడేటప్పుడు డాన్స్ కూడా వేస్తావు కదా. ఇలా రండి, ఇలా రండి. ఏది మీరన్నిటినీ ఎరవకు. విరిచేయకండి. కాస్త రిలాక్స్ గా ఉండండి. అంతా సర్దుకుంటుంది. ఇలా చూడండి, వెళ్ళి షవర్ కింద చల్లగా స్నానం చేసిరండి. తర్వాత రోబ్ వేసుకొని రెస్ట్ తీసుకోండి. అంతా సర్దుకుంటుంది. స్టిఫీలో స్నీక్ పిక్ దొరుకుతుందా? మీకు కావాలా? అవును, నాకు కావాలి. నేను ఎలా వదిలిపెట్టగలను? నువ్వే చెప్పు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. మనం డ్రెస్ చేంజ్ చేసుకుని హైవే వెళ్ళిపోదాం. ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి నాకు నచ్చిన ఇలా dinner, చూడండి, lobster నాకు కూడా లాంటివన్నీ ఇష్టమే. తిందాం, కానీ ఇప్పుడు ఓకే? ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. గోరా మంచి టేస్టీ స్టీవ్ చేశాడు. నేను నీకు ముందే చెప్పాను కదా గౌట్ గురించి. మళ్ళీ వాడు చేసిన స్టూ తినమంటున్నావు. వాడు ఒక సీరియల్ కిల్లర్. అయ్యో, అందులో అసలు ఆనియనే వెయ్యలేదు. నో, నువ్వు వేసే ఆనియన్ ఒక్కటే కాదు. నాకు గౌట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రాత్రి తింటే ఈ రూమ్ అంతా చాలా గందరగోళం అయిపోతుంది తెలుసా? కమా, నేను చెప్పేది కొంచెం వినమ్మా. దేవుడు ఏమి చెప్పాడు తెలుసా? నాకు వెంటనే ఒక చేంజ్ కావాలి. ఈ అంబియన్స్ మొత్తం మార్చాలనిపిస్తుంది. 1 నెల నుంచి ఈ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏదో వయసు మీద పడిపోయి కాళ్ళ నొప్పులతో నడవలేని వాళ్ళలాగా ఇక్కడే ఉంటున్నాం. ఇది ఇలాగే కొనసాగితే ఏం వీల్ చైర్లో మాట్లాడుతున్నారు? తిరగాల్సిందే. ఇంట్లో ఉంటానని చెప్పారు కదా. అవును, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు అని చెప్పి అన్నానంతే. ఓ ప్లీజ్, కమ్ ఆన్ డార్లింగ్, ప్లీజ్. నువ్వు కొంచెం యాక్టివ్గా ఉండాలి. నేను చెప్పేది విను ప్లీజ్. ఓకే, కానీ అంతకంటే ముందు నేను రెస్ట్ నువ్వు తీసుకోవాలి. రెస్ట్ తీసుకో. నీలాగా ముసల్దాన్లాగా నేను ఆలోచించలేను. నువ్వు కొంచెం మారాలి, యాక్టివ్ అవ్వాలి. ఆ ఎలుకతో చేసిన ఎక్స్పెరిమెంట్ నీకు గుర్తుందా? దాన్ని మూవ్ చేయగా దాని బ్రెయిన్ యాక్టివ్ అయింది. నీకు తెలుసా?
తీసుకురా బాయ్. వెయిట్ థ్యాంక్ యూ. ఒకసారి నాకు ప్లేస్లో స్వీట్ మెమరీ కలిగిందంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాసేపు ముందు నేను ఒక బ్యాడ్ మూడ్లో ఉన్నాను, ఇప్పుడు కొంచెం పర్లేదు. ముందు నాకు అసలు ఏ ప్రాబ్లం ఉందో నేను కనిపెట్టలేకున్నాను. ఏం చేయమంటావు? ఏమైనా సరే ఇది కొంచెం తీసుకో. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను మంచి నమ్మకంతోనే వచ్చాను, మంచి డెసిషన్ తీసుకున్న నమ్మకంతోనే ఉన్నాను నేను. ఒకవేళ నేను ఆ జెనీస్ కాన్స్ బిల్డింగ్లోనే ఉన్నానంటే అది ఒక ఎపిక్ బిల్డింగ్ కదూ. దాని తర్వాత ఇంకెప్పుడు నేను ప్రైవేట్ బిల్డింగ్ డిజైన్ చేసి ఉండేవాడిని కాదు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకో నీకు తెలుసా? ఒక ఫార్ములేటెడ్ థియరీని నేను కనిపెట్టాను, కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది పర్టికులర్గా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించావంటే ఎక్కువగా ప్రైవేట్ అయిన విషయాలే చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకో నీకు తెలుసా? నువ్వు కొన్ని దశాబ్దాలని నాలాగా దీనికోసం స్పెండ్ చేస్తుంటే ఫేమస్ అవ్వకుండా రిచ్ అవ్వకుండా పోయిండదానివి. కానీ ప్రాబ్లం ఏంటంటే క్లయింట్స్ ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంటారు. వాళ్ళు చెప్పేది నిజమే, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది వాళ్లే కదా, తప్పుగా చెప్పరు. అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏదైనా సరే పర్సనల్ టేస్ట్ ఈక్వేట్ చేస్తారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క డైరెక్ట్ ప్రపోర్షన్తో లింక్ చేసి మాట్లాడతారు. నువ్వు ఒక మంచి ఆర్బిటర్గా మారావంటే ఏమవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ ఏది కరెక్టో తెలుసుకునే అవకాశం నీకు దొరుకుతుంది. వాళ్ళకి అసలు అందులో ఉండే డిఫరెన్సే తెలియదు. ఏస్థెటిక్ వాల్యూనో లేకపోతే ఫంక్షనో ఓనర్కి క్లయింట్కి తెలియనే తెలియదు. ఒకవేళ వాళ్ళు తెలుసుకున్నారంటే ఆ తర్వాత నువ్వేమవుతావు అంటే అన్నీ వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఒక బిల్డింగ్ అయినా నా టేస్ట్కి తగినట్లు డిజైన్ చేయాలనుకుంటున్నా. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో ఎక్కడుందే అది పక్షుల కోసం, అక్కడ ఉండేది పెంపుడు జంతువుల కోసం. ఇవన్నీ నేను చేసిన తర్వాత ఇదిగో ఇదే ఫెయిర్ చేయాలి ఒక ఐడియాని అందరూ అనాలి. కానీ అలా అనే విధంగా నేను ఇంతవరకు చేయలేదు. నేను దీనికి ఒప్పుకోను. కమాన్. సరే దేవుడా, జానస్తో కలిసి $1 మిలియన్ ప్రాజెక్ట్ ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అతని దగ్గర మిలియన్స్ కొద్దీ డబ్బులు ఉన్నాయి దానికి అర్థం కాబట్టి ఏంటి? తను ఏదైనా నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిందంటే తనకు నచ్చినట్టు చేసి పెడతాను కదా నేను. నీకు అర్థమవుతుందా? ఇంకేంటి? కాస్త ఆగండి. థ్యాంక్ యూ. సరిపోని తను ఉంది కదా, తను mid-70s ఉన్నవాడిని ఎవరినో పెళ్లి చేసుకుంది. వాడు ఖచ్చితంగా షుగర్ డాడీ అయి ఉంటాడు, కానీ తనకు 30 ఏళ్ళు ఇంకా తక్కువ ఉందో కూడా నాకు తెలియదు. వాడు ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుని ప్రతిరోజు ట్రై చేసి చివరికి పప్పులో కాలేశాడు. ఏదేమైనా తను చివరికి కోటేశ్వరాలైంది కదా. ఇప్పుడు వాడు ఆస్తి మొత్తానికి తనే వారసురాలైంది. అరే దేవుడా, ఏం చెప్పంటావు? ఒక్కొక్కసారి నీకు ఒక్కొక్క విషయం చెప్తుంటా. ఈ పర్టికులర్ సిండ్రోమ్ ఉందంటే, ఈ అమ్మాయి ఉంది కదా, తన నడవడికే మొత్తం మారిపోతుంది అన్నారు, కానీ నేనే నమ్మలేదు. చివరికి అదే నిజమైంది. అక్కడ ఏం జరిగిందో నీకు చెప్తా ఉండు. అది ఎప్పుడు జరిగిందంటే, నేను ఒక స్టైర్ కేస్ని స్టీల్తో తయారు చేశా. దానికి కావాల్సిన ప్లాన్ వేసి అంత పర్ఫెక్ట్గా వెళ్తుండింది. చాలా అందంగా, మూవబుల్గా, ఫ్రీ ఫ్లోటింగ్గా తయారు చేసి పెట్టా. నా మైండ్లో అనుకున్న దానికంటే అందంగా వచ్చింది. రాడికల్లో ఒకటి తయారు చేసి పెట్టాం, కానీ మేము చేసిన ఇంకో దానికి దీనికి సంబంధం లేకుండా పోయింది. అది ఎక్కడుండింది? అది పూర్తిన తర్వాత వద్దన్నారు. అది సరిగ్గా బిగించే సమయానికి వచ్చి నచ్చలేదన్నారు. ఓ సూపర్ లవ్లీగా ఉంది, కానీ వద్దన్నారు. అది కూడా చేంజెస్ అని వచ్చేప్పుడు నాకు అలాగే కోపం వచ్చేస్తుంది. గొంతు పిసికి నలిపేద్దాం అనిపిస్తుంది. ఓ దేవుడా, ఏంట్రా ఇది? 5 నిమిషాల నుంచి ఒకే మొక్క నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటి, ఏం జరుగుతుంది? నాకు అసలేం అర్థం కావట్లేదే. అది ఆండ్రే కదూ? ఆండ్రే, నేను అసలు నమ్మలేకున్నాను. ఆండ్రే, వస్తున్నాను సార్. హాయ్ హాయ్ హార్వీ, హాయ్. అంతా బానే ఉందా? లాబ్స్టర్ ఎలా కుక్ చేశారు? దాన్ని షెఫే వండాడు. ఎలా కుక్ చేశాడు అంటున్నా? అది ఆయన వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుంటారు. ఉడికి నీళ్ళలో ఉడికించాడా? మరిగే వాటర్లో లైవ్ లాబ్స్టర్ వేస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? తను చనిపోతుంది. ముందేమవుతుందంటే, ఓ హార్వీ, మేము ఇక్కడ ట్రామటైజ్ అయిన లాబ్స్టర్ని తింటున్నాం. లాబ్స్టర్ని వండటానికి వేరేదైనా దారుందా? ఒక కుండ తీసుకోవాలి, డ్రై వైట్ వైన్ దాంట్లో పొయ్యాలి, దాన్ని మెల్లగా హీట్ చేసి గోరువెచ్చగా అయిన వెంటనే దీన్ని తీసి దానిలో వెయ్యాలి. అర్థమైందా? అప్పుడు అది ఒక హ్యాపీ లాబ్స్టర్ గా ఉంటుంది. మెల్లగా వేడి పెంచాలి, అప్పుడు వైన్ లో బబుల్స్ వస్తాయి, అప్పుడు లాబ్స్టర్ బాధపడదు, ప్రశాంతమైన లాబ్స్టర్ గా ఉంటుంది. హలో హాయ్. హాయ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇలా ఉన్నింది లేదు. నా నైబర్స్ ఇలా దొరకడం నా అదృష్టం. మిమ్మల్ని తలుచుకుంటే నాకు చాలా క్రేజీగా ఉంది, ముఖ్యంగా నేను. అవునా? సరే. హలో ఆండ్రే. హలో. ఒకవేళ నన్ను ఇప్పుడు ఇంటికి వెళ్ళనివ్వకపోతే ఇప్పుడు మీతోనే వస్తాను. ఆండ్రే, మీరు రిటైర్డ్ అయిపోయి న్యూట్రిన్ గురించి టీచ్ చేయొచ్చు కదా. ఇంకా నేను బాగా గ్లో అవుతాను, రెగ్యులర్ అయిన లైఫ్ ని జీవిస్తాను. ఓ చాలా బాగుంటుంది. ఆండ్రే నా కోసం డ్రింక్ రెడీ చేసి నేను తాగొస్తాను. Okay, fine. ఇదేం అంత భయంకరమైన డీల్ కాదు. నెలకొకసారి తనతో పడుకుంటాను, అందుకని నెలకొకసారి నాకు ఇవ్వాల్సిందే. గుడ్ బై ఆర్బీ. గుడ్ బై.
అదేమీ లేదు, నీ భర్త నాకు బాగా నాకు కూడా. నచ్చాడు. మంచి విషయమే. ఈవినింగ్ నిన్ను కలుసుకుంటాను, నా పాయసం తీసుకొస్తాను. డెలిషియస్. మా అమ్మ చెప్పినట్టుగా ఆ అమ్మాయి ఒక మెంటల్ది. ఆ అమ్మాయి నువ్వు ఎలాగ తింటావా? సూప్ తాగవా? నాకంత ఆకలిగా ఏం లేదు. నువ్వు ఓకే కదా? ఎందుకంటే నీ వాయిస్ ఉంటే కొంచెం భయపడినట్లుంది. నీకేమైనా కోల్డ్ ఏమైనా వచ్చిందా? లేదు, 4 నేను బానే వారాలు ఉన్నాను. టూర్కి వెళ్ళాలి, దాన్ని పాడు చేసుకోక. నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. డైలీ వాయిస్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. యా, నాకేదో అలర్జీ అనుకుంటాను, అందుకే నువ్వు కాస్త అటువంటి ఇబ్బందిగా ఉంది. విషయాలు నాకు చెప్పుకో. ఓరి దేవుడా, ఒకేసారి ముక్కుతో నోటితో గాలి పీల్చుకోవడం నేను ఇంతవరకు చూడలేదు నిన్ను అసలు. 60 సంవత్సరాలు. ఆ తర్వాత అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవన్నీ 5 సార్లు వచ్చాయి. జాగ్రత్త పడ్డాను, ఇప్పుడు చాలా బాగుంది, అంతా ఓకే. దానికోసం ఒక 5 టాయ్స్ కూడా తీసి పెట్టున్నాను. ఓ త్వరగా తిన్ను, మనం జాష్ని మిస్ అవుతాం. గ్రేస్, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు. ఆయన చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు, వాడు షేవ్ చేసుకోవడం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడే అందరూ మ్యాచోలా చూస్తున్నారు. చూడ్డానికి బాగుంది కదా, మొహంలో ఒక ప్రత్యేకమైన కళ కనపడుతోంది. ఓ లేదు లేదు, నాకేం వాళ్ళు అనిపించలేదు. నువ్వు బాగా ఉన్నావా? నాకేం కాలేదు. ఈ వీకెండ్ పాడు చేశారు కదా వీళ్ళు. అవును, మనం ఇప్పుడు ఏం చేద్దాం దీనికి? నీకు బోబోన్ స్ట్రీట్ ని తిప్పి చూపించబోతున్నాను, చాలా ఎంజాయ్ చేద్దాం. రాబోయే ఎపిసోడ్ లో మిగతాది చూద్దాం. అది ఫ్యానీ అని అనుకుంటున్నాను. Bye, good night, ఫ్యాన్ bye, ఎవరు? bye. ఈ వీకెండ్ వాళ్ళు రాబోతున్నారని నేను విన్నాను. అది ఓ, అది సరే. ఇక్కడేం చేస్తున్నారు వాళ్ళు? లాస్ట్ టైం చూసినప్పుడు నేను వెళ్ళలేదు. మా ఆట పడినవి కదా. సరే సరే, ఆ విషయం వదిలేసాయి. అది ఈ రోజు నా చేతికి చిక్కింది. మీ కొడుకో కూతురు కూడా తెలియడం లేదు. నేను ఈ రోజు దాన్ని వదిలిపెట్టను. అర్థమైందా బేబీ? అవును. ఆ, సరే తప్పకుండా ఆ, అలాగే చేద్దాం. ఆ, ఓ అదా? వాడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమండి, వాడంతా చూస్తాను ఈరోజు. కాస్త వాల్యూమ్ తగ్గిస్తారా? నిన్నే ప్రేమిస్తాడా? ఏంటి? కాస్త సౌండ్ చాలా తగ్గిస్తే మందిని బాగుంటుంది. ప్రేమిస్తాడా వాడు? నేను అంత మాట్లాడాలి. ధైర్యం ఉందా వాడికి? వాడిని చంపకుండా వదిలిపెట్టను. ఒకటే ఆలోచన, ఇది నిజంగానే మంచి ఐడియా అయి ఉంటుందా? ఏంటి? అది ఏమంటున్నావు కాదు, నువ్వు? మీరు ఒక్క నిమిషం ఉండండి. మీరు చాలా కష్టపడుతున్నారని అర్థం అవుతోంది. ఇంకా ఆ షాపింగ్ సెంటర్ పూర్తి కాలేదు. ఒక్క నిమిషం, అది ఒక్క కాదు నిమిషం. నేను నువ్వు నా మీద ఈ విషయంలో నింద వేయకు. నేను బాగానే ఉన్నాను. నేను అలా లేదు అనలేదు. లేదు, ఆగు. మీరింత టెన్షన్ అవడం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఓ దేవుడా, ఏం జరుగుతుందో నాకు తెలుసు. 60s లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఏం చేయమంటావు? నేను ఎప్పుడు కూడా నాకేది అవసరమో చేసుకున్నదే లేదు. అలాగే సమయం దాటిపోయింది, అన్నీ మారిపోయాయి. లేదు, లేదు లేదు, నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా ఒకరోజు రాత్రి సడన్ గా అంతా ఒక్కసారిగా మారిపోదని చెప్పి ఎంతో ఎదురు చూశాను. నాకు నచ్చినట్లు మారదా అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. మనసారా చెప్తున్నాను, కానీ ఏది మారలేదు. వా, మీరు అలాగే ఉంటారు. జరగలేదు కదా. ఎవరలా మార్చేయరు. నా జీవితంలో ఎన్నో చెయ్యాలనుకున్న విషయాలు చేయకుండానే వదిలేశాను. దానికంత టైం లేదు. దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఇందులో చాలా విషయాలు లేదు, ఉన్నాయి. లేదు, లేదు లేదు, దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ప్లీజ్ ఇలా చూడు. నాకు రేపు మిగిలిన ఒక్క రోజుతో అలాగే పెద్ద తాజ్మహల్ ఏం కట్టేయలేను నేను. ముందుగా జపాన్కి వెళ్ళి అక్కడుండే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అక్కడుండే వాళ్ళంతా రాఫిష్ తింటారని నేను వాళ్ళని చాలా అసహ్యంగా మాట్లాడాను. అలాంటివి చాలా అది ఉన్నాయి. ఫన్ గా ఉంటుంది కదా. ఓ అవునా, నేనంతే. ఇక ఇంతకు మించి నేను ఉండలేను, నేను ఇంటికి వెళ్ళాలని వెంటనే వెళ్ళిపోయారు. ఎందుకు లేదు? బుల్లెట్ ట్రైన్లో మీరు వెళ్ళేటప్పుడు నన్ను చూసి మీరు ఏడ్చారు. 2 గంటల తర్వాత మీరు నన్ను వదిలి ఉండలేనని మళ్ళీ తిరిగి వచ్చేశారు. నా కాళ్ళ సాక్ష్యాలు మీరే తీశారు. నిన్ను చూసి నేను కూడా సంతోషపడ్డాను. నా జీవితంలో సంతోషంగా ఉన్న రోజులవి. అలా నేను ఎప్పుడూ లేను. మళ్ళీ అలాంటి రోజులు తిరిగి రావని నాకు బాగా తెలుసు. నీ పక్కన అనుభూతి ఉంది. ఓ హనీ, నేను లైట్ ఆఫ్ చేయనా? యా,
ఏమైంది? నడుం కాదు. ఓ హనీ, ఆ, ఓకే ఓకే నేను డాక్టర్ చూసుకుంటా. ఏంటి? ఆగాగు, అసలు నీకోసం నేను ఏమైంది? వెయిట్ చేస్తా. నాకేం అర్థం కావట్లేదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? బాత్రూమ్. హే, ఓ వచ్చేసాను. షిట్, భయపడ్డాను. నేను ముందు ఒళ్ళు తగ్గించాలి, అందుకనే వచ్చేసాను. అర్థమైందా? నా బ్రెస్ట్ కన్నా నా పొట్ట ఎక్కువగా ఉంది. ఒక ఆపరేషన్ ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ చోటు మొత్తం కుకీస్ క్యాండీస్ నిండిపోయాయి. వదిలితే ఓ. బోపిస్కి వెళ్ళిపోతుంది. డెలిషియస్ ఫుడ్ తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. కొన్ని విషయాలు ఎవరి వల్ల చేశానో నాకు తెలియదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ వల్ల జరిగింది. ఎందుకంటే అవి ఒక రకంగా జోక్స్ గా మారిపోయాయి. కానీ కొంతమంది ఇది జోక్ కాదు, సీరియస్ గా ఉండమని ఓ. చెప్పారు. కానీ అలా ఉన్నంత మాత్రం నేను ఏది బయట పెట్టలేదు. ఇది అన్ని చోట్ల జరిగేది. మేము నార్మల్ గా బాత్రూమ్ కి వెళ్తాం, ఆ జరిగేదే వేరే. కానీ నేను అనుకునేది చాలా తప్పుగా ఓ. ఉంది తెలుసా. కానీ ఒక రకంగా ఆహా. నాకు అర్థమైపోయింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు పార్టీలో ఏదైనా సహాయం కావాలా? ఐ లవ్ ఇట్. దిగులు పడుకునే సహాయం చేస్తాను. ఒక నెలలో ఇల్లు అమ్ముతున్నాను. ఓకే, ఓ లేదు లేదు, నువ్వు బాధపడకు. నువ్వు ఓకే కదా? షూర్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓకే బాయ్. బాయ్. హే డియర్, నన్ను కూడా లేపుంటే నీతో వాకింగ్ వచ్చిండేవాడిని కదా. గుడ్ మార్నింగ్. చంటి బిడ్డలా పడుకుంటూ పోయారు. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఓ. నేనే వెళ్ళిపోయాను. ఈ రోజు 9 గంటలకు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. ఆ తర్వాత బిజినెస్ అపాయింట్మెంట్లు ఉన్నాయి. డాక్టర్ ఎయిర్పోర్ట్కి అపాయింట్మెంటా? వెళ్ళి కేట్ ని పికప్ చేసుకోవడం కుదరదు. సాటర్డేనా? ఆ, అవును. ఎవరితో? ఓకే. ఎందుకు? ఆ యూరిక్ యాసిడ్ మ్యాటర్ ఉంది కదా. అది వదిలేసి, నాకు అలా ఉంది, చెక్ చేస్తున్నా. తనే ఫోన్ చేశాడా? అసలు ఇందులో ఏముందో నాకేం అర్థం కావట్లేదు అసలు. ఏం లేదు, అడగాలనుకున్నాను, అడిగాను అంతే. ఓకే, నేను కేట్ని వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను. నేను ఇక్కడే మిమ్మల్ని మీట్ నేను అవుతాను. మళ్ళీ వచ్చి నేను కలుస్తా. లవ్ యూ. మీరు షేవ్ చేసుకోలేదా? నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది, కొంచెం ఇచ్చింగ్గా ఉంది. అందుకనే. అదేం పెద్ద సమస్య ఏం కాదు, నేను చూసుకుంటాలే. ఓకే, చెప్పినట్టే కరెక్ట్ టైంకి వచ్చి చేరుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, నేను వచ్చేసాను. మీ గుండె చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫిజికల్గా మీ దగ్గర ఏ ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే నాకే ప్రాబ్లం లేదా? లేదు, మీరు చాలా బాగున్నారు. మరి నేను ఆరోగ్యంగా ఉన్నానా? మ్మ్. ఒక మంచి ఫైటర్ ఒకడి దగ్గర ఎప్పుడు తిన్నని దెబ్బలు తిని ఓడిపోయిన కథ నువ్వు విన్నావా? ఒక చిన్నపిల్లవాడు సవాల్ విసిరాడని వాడితో వెళ్ళి గొడవ పడ్డప్పుడు ఎంతో ట్రై చేసి నాకౌట్ చేయలేని కథ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. అంత జరిగిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు నా ఆరోగ్యం బాగుందని చెప్తున్నావు నువ్వు. నీకే ప్రాబ్లం లేదు, అంతా బాగుందని చెప్తే ఏంటి దాని అర్థం? ఇక్కడ సమస్య మీకు మీరే సృష్టించుకుంటున్నారు. అయ్యో, నాకేం చెప్పాలి, అసలేం అర్థం కావట్లేదు. ఓ గాడ్, ఐ లవ్ యూ. నువ్వు ఒక మంచి డాక్టర్, దాంట్లో ఏ సందేహం లేదు. నువ్వేదో మిస్ చేస్తున్నావు. నాకేదో ప్రాబ్లం ఉంది. మొత్తం బాడీలో నరాలు, ఎముకలు అన్నిటిలో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది నాకు. నా శరీరం అంతా అడుగడుక్కి స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, తలనొప్పిగా ఉంటుంది. నేనేం చేయలేకపోతున్నా. నా శరీరమే ఫంక్షన్ అవ్వట్లేదు. పోను నేను ఇంపార్టెంట్ అయిపోతానేమో అనిపిస్తుంది. అదంతా మీ మైండ్లో ఉంది ఆర్వి. అందుకే సైకాట్రిస్ట్ని కలవమని చెప్పాను. షేవ్ చేయండి. ఈ బీచ్లో టెంట్ వేసి ప్రోగ్రాం జరిపితే చాలా సంతోషంగా ఉంటుంది కదా.
ఆండ్రే వంట చేస్తున్నారు. ఆయన చేసే రిబ్ చికెన్, మెక్సికో వంటలు చాలా బావుంటాయి. ఒక చిన్న బ్యాండ్ కూడా ఉంది. అక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది, సమస్యేం లేదు. మనం ఖచ్చితంగా అక్కడ ఎంజాయ్ చేస్తాం. వినడానికి చాలా బాగుంది. ఏం మౌనంగా ఉన్నావు? కాస్త టయర్డ్గా ఉంది, రాత్రంతా నిద్రలేదు అందుకని. అసలు నీకేమైంది? స్టీవ్, నీకు తెలీదా ఏంటి? మా రిలేషన్షిప్లో మొత్తం జరిగిన బంధం ఇదే. హానెస్ట్గా ఉండాలనుకున్నా, ఒకరినొకరు అర్థం చేసుకుంటా, కానీ ఇవన్నీ దాటి నాకు కొన్ని విషయాలు నేను బయట పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూడు. సరే ఏం జరిగింది? ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అనవసరంగా మేము గొడవ పడుతూనే ఉన్నాం. మాకు సెట్ కాదనుకుంటా. దీని గురించి నువ్వు నాన్నతో ఏం చెప్పకు, సరేనా? నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఫైన్. ఓ మై గాడ్, మల్లెపూల్లో ఫార్చ్యూన్ ట్రైంట్రాలా? ఆటలాడుతున్నావా? లేదు, జారిస్. కిందున్నాను. ఓ హాయ్ హనీ. హాయ్ జారిస్. చాలా బాగుంది. ఇదిగో వస్తున్నా. నన్ను క్షమించు, కొంచెం లేట్ అయిపోయింది. కార్ తీసుకురావడానికి ఇంత లేటు. ఇక్కడ బెడ్రూమ్ స్టెప్స్ కావాల్సిన ఐడియాస్ అన్ని రెడీయే కదా? ఏమనుకుంటున్నావు నువ్వు? పెద్దగా ఏమీ లేదు. ఏంటిది? ఇంచుమించు నేను 1 hour గా ఇక్కడే ఉన్నాను. ఈ చోటు కంటూ ఒక అట్మాస్ఫియర్ ఉంది, దీన్ని ఎంజాయ్ చేయాలి. అంతేకాకుండా ఎంజాయ్మెంట్ మన జీవితంలో మార్పులు తెస్తాయి. తీసుకో, రండి నీకు చూపిస్తాను. ఆహా. నేను ఇప్పుడు బాల్కనీకి వెళ్ళి చూశాను. ఎంత బాగుందో తెలుసా వ్యూస్? అలా చూడండి. అది అదే నువ్వు చూడండి, చెప్పిన ఎంత రివర్? అందంగా ఉంది కదా. యా, ఈ యా. వ్యూని ఇంకా అందంగా చూపించడానికి కారణం ఇదే. వావ్, నా యా. మనసులో నేను ఒకటి అనుకుంటున్నాను, ఇంకా అందంగా చూపించాలి దీన్ని. డేనోస్, ఏంటి? డేడోస్ కావాలి. ఏంటది? చూడండి ఆ సీలింగ్స్ కి హెడ్ అండ్ బాషియా అండ్ డేడోస్. బాసియా డేడోసా? దానికి ముందు కన్స్ట్రక్షన్ ఇక్కడ చేయాలి. మనం ఏమంటావు? ఇక్కడ కూర్చొని ఆ? ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఆ, ఇలా ఆ, కూర్చొని ఓకే, ఓకే, క్యారియర్ ఓకే. తీసుకుందామా? ఇది పట్టుకోండి. ఓ సారీ, నేను తినలేదు. నాకు కొంచెం అయితే- గొంతుగా ఇబ్బందిగా అయితే ఉంది. స్ట్రాబెర్రీ ఇప్పుడు తింటారా? నేను ఈ స్ట్రాబెర్రీ తిన్నానంటే నా స్ట్రాబెర్రీ గొంతులో తినండి. ఇరుక్కుపోతుంది. అయితే ఐఎమ్ సారీ. బ్రెడ్ తింటారా? బ్రెడ్ తో పాటు బ్రెడ్ బన్ కూడా బాగుంటుంది. ఉంది. ఈ చోటు ఫినిష్ అయిన తర్వాత చూడాలని నేను నాకు ఎంతో కూడా. ఆశపడుతున్నాను. మాస్టర్ బెడ్రూమ్ గురించి ఆలోచించండి. ఓ, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ ఏంటి? గోడలు ఇక్కడ పెట్టకూడదు. నాకు ఒట్టి గ్లాసెస్ కావాలి. అన్ని గ్లాసెస్ లైట్ గా లవ్ మేక్ చేసేటప్పుడు నాకు టెర్రస్ కావాలి. ఆ స్లైడింగ్ గ్లాసెస్ ఓపెన్ చేసేటప్పుడు ఆ గాలి మొత్తం నా శరీరంలోకి వెళ్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. ఆ సముద్రం కూడా అక్కడే ఉంటుంది. నక్షత్రాలు చూస్తే ఎంత అప్పుడు బాగుంటుందో roof తెలుసా? విరిగిపోయి కింద పడిపోతుంది. ఆ గోడ దానికి సపోర్ట్ గా ఉంది. అవును కదా. సరే చేసి సరే చూస్తాను. చూస్తా. అలా చూడండి, ఆ సీలింగ్ ఎంత బాగుందో. అలాగే క్రిస్టియన్ ఛాంపియన్ లాగా పైకి వెళ్ళాలి. నాకు అర్థం కాలేదు. ఓ, ముందు పెయింటర్ ని లోపలికి రానివ్వాలి. ఆ సీలింగ్ ని మ్యూరల్ గా పెయింటింగ్ చేయించాలి. చాలా స్పిరిచువల్ గా ఉంటుంది. ఏమైంది? ఉదయం షేవింగ్ చేయడం మర్చిపోయారా ఏంటి? ఓ, ఒక్క నిమిషం. ఏంటది? అరే, మీకేం కాలేదు కదా? ఇదంతా ఒక పెద్ద విషయం కాదు. ఓ గాడ్, ఈ షూస్ వేసుకొని నాకు చాలా కష్టంగా ఉంది. ఆర్వి, కాస్త వచ్చి నాకు సాయం చేస్తారా? ఖచ్చితంగా. మీరు కాస్త వెనక్కి తిరిగి చేస్తే బాగుంటుంది. ఓహో, అలాగే. ఆ, ఎలా ఇది ఇవ్వు, కూడా ఎలా ఇవ్వు. రావట్లేదే.
హెల్ప్ చేయండి. రెడీ? ఆర్వి, యా నువ్వు దేనికి దిగులు పడకండి. ఇదేమీ పెద్ద విషయం కాదు. నాకిది పెద్ద విషయమే. మీరు ఒక సైకాటిస్ట్ ని చూస్తే మంచిదనుకుంటా. అలాగే హాయ్ హాయ్. ఓ ఐ మిస్ యూ సో మచ్. నాకు హగ్ న్యూయార్క్ నీకు మంచి చేసినట్టుంది. అలాగా అంటున్నారు మీరు? వస్తువులు ఎక్కడున్నాయి? వెనుకున్నాయి చూడండి. వెనకాలన్నాయా? ఓకే. నువ్వు ఇప్పుడు కాఫీ అన్న తాతావా? ఓ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పద. ఎవరది? చూడండి. ఓ, బ్యాగి వచ్చేసింది. ఓ, హాయ్. హాయ్ మేఘీ. హాయ్ మ్యాగీ. ఎలా ఉన్నావు? నేను ఓకే. ఓ మై గాడ్. నేను నిన్ను హగ్ చేసుకోనా? ఓకే. చూసి చాలా రోజులు అవుతుంది కదా. అవును కదా. నేను మీకోసం కుకీస్ బేక్ చేసి నువ్వే తెచ్చాను. చేసావా? ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇదేంటి చేతిలో? ఇదంతా ప్రెగ్నెన్సీ టైంలోనే ఓ, తింటారు. అలాగా. ఓ నువ్వు చాలా అందంగా ఉన్నావు. స్టీవ్ ఎలా ఉన్నారు? నువ్వు శ్రీ గురించి అడక్కో. ఏమైంది? అదేమి లేదు. వెల్, స్మోక్ వదిలేశాను, జంక్ ఫుడ్ తినడం మానేశాను, తాగడం మానేశాను. తాగడం మానేసిన తర్వాత అంతా మారిపోయింది. వావ్, ఇప్పుడు చూడు నువ్వు ఎంత బాగున్నావా. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఓకే ప్లీజ్. ఎస్. ఇన్ఫాక్ట్ ఒక వారం అంతా డాన్స్ ఆడాం. ఒక వారం అంతా ఇలాగే అవుతుంది. ఇంకా చెప్పాలంటే 5th మంత్ వరకు ఇలాగే ఉన్నాను. తర్వాత నాకే అనిపించింది పిచ్చితనంగా. లారీ ఇంకా నాకు ఫోటో తీశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, ఇక్కడున్న హిప్ని ఒక ఫ్యాంటసీగా చూశాను. తర్వాత నవ్వు వచ్చింది నాకే. చాలా ఫ్రెష్ గా లారీ ఎలా ఉన్నారు. ఉన్నారు? ఇప్పుడు నేను సెక్స్ ని గివ్ అప్ చేశాను. లేడీస్ ఏదైనా తింటారా మీరు? ఓ సీ ఫుడ్ సాలడ్ ఏమైనా తింటారా? ఆల్ రైట్, ఒక సీ ఫుడ్ సాలడ్ తెస్తాను మీకు. జోషి నాకు కాల్ చేశారు. చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇట్స్ ఓకే. ఫ్యానీ ఫ్యానీ ఫ్యానీ. ఓ గాడ్. ఇంటర్వ్యూ ఏమైనా టీవీలో చూసావా? ఓ అదేమంత బాగాలేదే, కానీ ముందంతా బాగానే ఉండేది కదా. ఓ, కానీ ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు పెద్ద స్టార్ అవుతారు. నాకు నమ్మకం ఉంది. మీ నాన్నకి ప్రాబ్లం అనుకుంటా. అమ్మ నాన్న ఎక్కడా? నేను చేసిన పాపానికి నన్ను క్షమించండి ఫాదర్. నేను వచ్చేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా. చివరిగా కన్ఫ్యూషన్ తర్వాత మీరేం చేశారు? ఎగ్జాక్ట్ డేట్లో ఏం చేసినా నాకు గుర్తులేదు. దేవుడిని తలుచుకోవడం వల్ల ఏం జరగలేదు. పోయిన 6 నెలలుగానా? అవును. మనసులో ఒకటే తప్పుడు ఆలోచనలు. ఇంకా ఒకరు నన్ను ట్రీట్ చేసినట్లు నేను వాళ్ళని ట్రీట్ చేయలేకపోతున్నాను. వేరేదైనా చెప్పాలనుకుంటున్నారా? దాదాపు నేను అడల్టరీ కమిట్ అయిపోయాను. ఇంకా క్లియర్గా చెప్పండి. పెద్దగా ఏం జరగలేదు. కాకపోతే అది మొదలుపెట్టే ముందే అది వదిలేసేయండి. నాకు ఈ అమ్మాయిల వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను స్థిమితంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, కానీ నా సిగ్నల్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మెంటల్గా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని విషయాలు నేను మార్చలేకపోతున్నాను. జరిగిపోయింది ఆపలేకపోయాను. నేను సహజంగా ఉండలేకున్నాను. ఫాదర్, దేవుడా నన్ను క్షమించండి, క్షమించండి. నేను నీతో మాట్లాడే బదులు ఎవరికైనా డాక్టర్తో మాట్లాడితే మంచిది. లేకపోతే ఇంకెవరినైనా నేను మాట్లాడినా మంచిది. మనిషినయ్యా, దేవుడు పంపించిన మనిషి. నువ్వు సరైన చోటుకే వచ్చావు. ఇప్పుడు నీ బాడీకి సోల్కి ఇప్పుడు మంచిది. అది మంచిది. నా లైఫ్లో ఈ పాయింట్లు ఏం అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు ఒకలాగా నేను ఒక ఫెయిల్యూర్గా ఫీల్ అవుతున్నా. ఒక ఆర్కిటెక్ట్గా, ఒక హస్బెండ్గా నేను చాలా తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను.
నేను ఆర్కిటెక్ట్ అయింది ఒక తప్పుడు కారణం వల్ల. నేను ఒక ఫెయిల్డ్ క్యాథలిక్ని. గత 36 సంవత్సరాలుగా మీతో నేను ఏది పంచుకోలేదు ఫాదర్. నా సీనియర్ నోట్రోడేమ్కి మాత్రమే చెప్పేవాడిని. తను నా రూమ్మేట్గా ఉండేవాడు. నేను చాలా తప్పు చేశా దేవుడా, మన్నించలేనంత తప్పు చేశాను. వాడు అమెరికన్ కాబట్టి నేను చెప్పినంత విని గమ్ముగైపోయాడు. వేరే ఇంకెవరైనా ఈ ఊరు వాళ్ళ దగ్గర చెప్పుంటే ఇంకంతే. నాకేం చేయాలో ఇప్పుడు దిక్కుతోచట్లే. నిజంగా చాలా కష్టపడుతున్నా. కొన్నిసార్లు విరక్తిగా ఉంటుంది. టోనీ బేర్ గాని ఒక అమ్మాయి కోసం ఇద్దరం గొడవ పడ్డాం, కానీ ఏం గుర్తులేదు నాకు. ఎలెనా మొంటెఫెసకో. టోనీ, హలో హార్. ముందు షేవ్ చేసుకోవాలి. ముందు ఈ కథని అమ్మకి చెప్పాలి. అమ్మా, నాకు ఫ్యానీకి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే బేబన్ స్ట్రీట్ లో మేము ఒక షూటింగ్ లో అవును, పాల్గొన్నాం. మేము ఫ్రెంచ్ క్వార్టర్ లోనే అవును, ఉన్నాం. అక్కడే అనుకుంటా. ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. ఎక్కడైతే ఏంలే, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను ఒక ఏన్షియంట్ ఎక్స్రే తీసిన విధంగా చెప్తే అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది. ఓ 90 ఏళ్ల వ్యక్తి గురించి విన్నారా? ఏడి అక్కడ ఉన్నారు. దాదాపు 2 మైళ్ళ వరకు వాళ్ళు సైకిల్ మీదే ట్రావెల్ చేశారు. ఆ తర్వాత ఫ్యానీ జోస్ తో నడుచుకుంటూ వెళ్ళింది. చెప్పాలంటే ఎవరు వేగంగా వెళ్తారు అనే దాని మీద ఒక పోటీనే జరిగింది. ఆ తర్వాత సెట్ లో గమనిస్తే లైటింగ్ ఇష్యూ ఒకటి వచ్చింది. దాన్ని చూసుకునే లోపే మా టైం అంతా అయిపోయింది. అప్పుడు ఫ్యానీ వచ్చి తన క్యారెక్టర్ గురించి అడిగింది. అక్కడ ఓ పెద్ద ఆయన ఉన్నారు, తన్ని నేను క్యూగా తీసుకున్నా అని అడిగింది. అప్పుడు బండి నడిపిన వేగం ఉంది, చాలా వేగం అనిపించింది. ఒక డీప్ డిస్కషన్ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడం తన బాధ్యతే కదా. ఒకవైపు కెమెరా కూడా ఆగిపోయింది. ఏడి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నడి రోడ్డు మీద నిలబడి అరవడం మొదలు పెట్టారు. ఆపండి ఆపండి అని. తనకి అర్థం కాలేదు కాబట్టి పట్టించుకోలేదు. దాదాపు 10 నుండి 15 నిమిషాల తర్వాత డైరెక్టర్ అక్కడ షాట్ తీయడానికి సిద్ధమైపోయారు. ఆయన అంతలో షాట్ ఓకే అన్నారు. అప్పుడు సైకిల్లో వచ్చిన వ్యక్తి ఎక్కడ అని మేము వెతకడం మొదలు పెట్టాం. అప్పుడు ఏడి చాలా వేగంగా వెళ్ళాడు. వెనక్కి తిరిగి వచ్చి తను ఇంటికి వెళ్ళాడని చెప్పారు. కానీ తనతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంకా తినలేదు. డెసర్ట్ దొరకదు. దయచేసి నన్ను క్షమించండి. నాకు స్పెగటీ అంటే చాలా ఇష్టం. ఇంత స్పీడ్గా మాట్లాడడం వాడు ఎక్కడ నేర్చుకున్నాడు? ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? నైస్. యా, బాగుంది. జాష్, మ్మ్. షేవ్ చేసుకున్నావా? యా. హెలారీ, నువ్వు షేవ్ చేసుకోలేదా? లేదు, నేను జాష్కి మ్యాచ్గా ఎలా ఉండాలో చూపిస్తాను. ఐఎమ్ గ్రాబీ. ఇలా చూడండి, అది మీకు వర్కౌట్ అవ్వలేదా? లారీ, ఇది పని చేయట్లేదు. లారీ, హనీ, నా కోసం లారీని కిక్ చేస్తావా? లారీ, ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. హనీ, కాస్త సాల్ట్ ఇస్తావా? ఓ, తప్పకుండా. ఇది ఎక్కువగా వేసుకోకు, అది నీకు మంచిది కాదు. హే, ఏం చేస్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావా? అవును, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావా? అవును, నేను బాగానే ఉన్నాను. మ్. ఇలా చూడు లారీ, ఆ? ఒకే చేత్తో చేసా. ఓ, అలాగా? హే, ఇది చాలా బాగుంది. ఫ్యాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? బాగానే చేస్తాను, నాకు తెలుసు. పందిలాగా ఒక్కసారి తింటుంది. చెప్పాలి అంతే. ఏమిటండి? నేను చెప్పేది తనకు వినిపించదు. ఫ్యానీ, నువ్వు పందిలాగా నా తింటున్నావు. గురించి నీకు తెలుసు కదా. నేను నీకు చెప్పా కదా, మన పిల్లలు ఏదో సెక్సువల్ ఫ్యాంటసీ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. చూడు, చాలా సీరియస్ అయిన ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టున్నారు వాళ్ళు. మీకు అన్ని దొరికాయా లేకపోతే ఏమైనా రీఫిల్ చేయాలా? నాకు చేయాలి. ముందు నాన్న కోసం చేస్, నాన్న కోసం, ఆయన 60వ పుట్టినరోజు కోసం, ఇంకా 2 నెలల్లో ఒక గొప్ప తాతయ్య కాబోతున్నారు. అవును, గ్రాండ్పా హార్స్ కోసం. నాకు ఇది నచ్చదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? పుట్టబోయే బిడ్డ ఆడదో మగదో తెలియదు, కానీ ఖచ్చితంగా నువ్వు నన్ను తాత అని పిలవని ఒకదాన్ని. ఈ గ్రాండ్ పా, గ్రాండ్ డాడీ, ఈ గ్రాండ్ అనేది ఏది పిలవద్దు ప్లీజ్. నాకు అది నచ్చదు. మరి నా బిడ్డని దేవుడా. ఎలా పిలుస్తారు? ఏదైనా నిక్ నేమ్ పెట్టు. నా పార్టీ నేను నోని అని పిలుస్తాను. అవును, నోని. నూనీనా? ఎంజాయ్ చేస్తాను నేను. అది కూడా మర్యాదతో పిలుస్తాను. నేను కూడా మా తాతని జోజో అని పిలుస్తాను. దాని గురించి మాట్లాడాలని ఇప్పుడు ఏ అవసరం లేదు. అది మా డాడీని కూడా నేను గేలిక్ అని పిలుస్తాను. నాకు తెలీదు. అలాగా, మీరు చెప్పేది నిజమా? ఇదేమంత పెద్ద పన్నేం కాదు. స్కాచ్ అనేది ఒక డ్రింక్. నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? బాగానే అర్థమైంది. తాతయ్య అని పిలిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి? నాకు అలా పిల్లవడు నచ్చదు. కానీ నాకు సమస్య ఉన్నట్టు ఏమీ అనిపించడం లేదే. దీని గురించి కావాలంటే వచ్చేవారు మాట్లాడదాం. ఈయన ఇప్పుడే వీడన్నిటికీ ఇప్పుడే సిద్ధంగా తయారుగా ఉన్నారు. ఉన్నట్టున్నాడు. నాకు అలా నాకు అలా పిలవడమే పిలవడం ఇష్టం. నాకు ఈ నూనె నచ్చింది. కొంచెం ఉండు.
ఇదొక డెమోక్రటిక్ ఫ్యామిలీ. మనం ఇక్కడ ఓటింగ్ పెట్టుకుందాం. నువ్వు నీ పేరుకి ఎవరు సపోర్ట్ చేస్తారు? చేతులు పైకెత్తండి. గ్రాండ్ పా హార్ట్కే ఇది ఫేవరెట్గా వెళ్తోంది. నాకు జోజో. మనం ఒకసారి పిల్లిని పెంచుకున్నాం, గుర్తుందా? నాకు అది గుర్తొస్తోంది. కేటీ గురించి అది చెప్తున్నారా? కేవీ క్యాటే. ముందు దానికి పేరు పెట్టడం కూడా మనకి చేత కాలేదు. ముందు ఫ్రూ ఫ్రూ, ఆ తర్వాత ఫ్లఫీ, ఇటువంటి పేర్లు పెడదామని అనుకున్నాం. అవి నచ్చక తన్ని ఎగతాళి చేశాం, గుర్తుందా? ఆ తర్వాత కేటీకి దాన్ని ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది. ఆ తర్వాత ఫైనల్ గా ఆ దేవుడే మనకి అండగా నిలిచినట్టు అనిపించింది. తర్వాత క్షణం మనం ఏమన్నామో గుర్తుందా? మనం దాన్ని క్యాట్ అనే పిలుద్దాం అనుకున్నాం. ఓ 6-7 సంవత్సరాల పిల్లలకి ఇది తప్ప ఇంకేం సమస్య ఉంటుంది? ఆ తర్వాత బనానా అనే పేరు పెడదాం అనుకున్నాం, కానీ అది పిల్లికి సెట్ కాదని వదిలేసాం. యాపిల్ అని పిలుద్దాం అనుకున్నాం. మీరు టీచర్స్ అందాం అనుకున్నారు, అంతే, యాపిల్ అనే ఫిక్స్ అయ్యాం. నువ్వు ఎందుకు తినలేదు ఇంకా? తినొచ్చు కదా. రేయ్, నువ్వు ఇలాంటి పేరు చెప్పొచ్చా? సరే, అది వదిలే. భోజనంతో ఈ రోజు బర్త్డే ప్రెజెంటేషన్ ఉంది, దానికి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? ఖచ్చితంగా ఈ నైట్ మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం. యా, ఈ పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, దాని గురించి మర్చిపోండి. అంత సవ్యంగానే సాగుతుంది. ఓకే, గుడ్ బై, గుడ్ బై. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. గుడ్ నైట్. వెళ్ళొస్తాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. ఓకే, గుడ్ నైట్. బాయ్ బాయ్. డిన్నర్ చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ త్వరగా వచ్చేసాయి. మనం ఇంకోసారి కలుద్దాం. ఓ జాష్, నువ్వు వాళ్ళ ఎమోషన్ రెంట్కి తీసుకొచ్చావా? ఫెరారీ లేదా నీ దగ్గర? ఇప్పుడు చాలా మంది టీవీ స్టార్స్ ఉన్నారులే. ఎందుకైనా మంచి జాగ్రత్త రా, అది నిజంగా చాలా బాగుంది. ఆపండి, హే, నాకు అనిపించింది చెప్పా. ఇదేం జోక్ కాదు. ఈ నైట్ ఈ రోజు ఏమైంది? నైట్ ఎందుకు ఇలా ఏమైంది? ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ అందరూ ఇలా చేస్తున్నారు? మాట్లాడుకునేటప్పుడు మీరు ఇలా ఉండకండి. గుడ్ సర్లే. నైట్ జార్జ్. జోష్, Good ఒక్క night, నిమిషం, Mom. ఒక్క నిమిషం ఆగు జోష్. ఇది ఫ్యానీ కోసం స్పెషల్ గా హే, థ్యాంక్ యూ. చేసేసారేనా? గుడ్ బై. మనందరం కలిసి ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్న ఈ సందర్భాన్ని మర్చిపోవద్దు. గుడ్ నైట్ జాష్. గుడ్ నైట్. ఓ హే ఫ్యానీ, మీరు ఇలా హైవే వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మ్యాప్ ఉంటుంది. గ్రేట్ ఐడియా. బాయ్. క్లాప్ అప్ పెగ్గి. బాయ్ బాయ్. అసలు మీకు ఏమైందండి? ఏమంటున్నా? మాట్లాడడానికి మీకు ఇంకే విషయం దొరకలేదా? ఏం చావు గురించి మాట్లాడిన తప్పు అనుకుంటున్నావా? నీకు ఎస్కిమో గురించి తెలుసా? ఇది చాలా సాధారణమైన విషయం. అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ ఐసులో వేసేస్తారు. ఆ శరీరాలని అక్కడుండే మంచు ఎలుగు బంటి తింటుంది. ప్రకృతితో కలిసి బతుకుతుంటారు. దీనికి ఏమంటావు నువ్వు? గుడ్ నైట్. ఫ్యానీకి ఇది చాలా ఇష్టం. ఏమండి? ఏమైంది? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి? మీరు బానే ఉన్నారుగా? నేను బాగున్నాను. అసలు మీకు ఏమైంది? ఏం లేదు, ఏమీ లేదా? ఏం లేదు, బాగున్నాను. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంతే. అయ్యో, ఏంటండి, ఏమైందండి? నాకేమైందమ్మా అసలు? నాకేం అర్థం కావట్లేదే. ఓ దేవుడా, నాకేదో అవుతుంది కానీ ఏం అర్థం కావట్లేదే. నేను చాలా అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను, ఏం జరగట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, ఒకటి చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకే ఏం అర్థం కావట్లేదు. నా వల్ల అసలు నేను ఎందుకు ఇలా? నన్ను ఇలా చూడమ్మా, నా పిల్లలకే నేను నచ్చట్లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇంకో జీవితాలు ఉన్నాయి. కానీ వాళ్ళని చూసినప్పుడు నేను ఒక మాస్టర్గా నడుచుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు జాస్తో ఎంత నీచంగా సరే, ప్రవర్తించాను. నా అర్థమవుతోంది. జాస్తో తను నా మీద ప్రేమ చూపించింది, సరే, నేను నాకు కూడా ప్రేమ అర్థమవుతోంది. చూపించదు. కానీ అంత వదిలేయండి. తప్పుగా అయిపోయింది. ఇక మీదట నేను మాట్లాడితే వాళ్ళని కోల్పోతాను. ఒకవేళ వాళ్ళని కోల్పోయానంటే నేను నిన్ను కూడా కోల్పోతాను. అన్నీ దానికి సర్దుకుంటాయి, చనిపోవడం వదిలేయండి. మేలు. నేను చనిపోవాలి. దేవుడా, నాకు హెల్ప్ చేయి. మీరు రూమ్కి వచ్చి పడుకోండి. అసలు నేనేం చేస్తున్నాను? నాతో పాటు రండి, నేను తీసుకువెళ్తాను. అవునా దేవుడా, నా వల్ల కావట్లేదు. నాకు తెలిసి నాకేదో జబ్బు అనిపిస్తుంది. ఇది ఒక ఫేటల్ డిసీజ్ నాకు తెలుసు, కానీ నేను దాన్ని అర్థం చేసుకోలేకున్నాను. నాకు ఇది ముందే తెలుసుంటే బాగుండు. ఈ ప్రపంచంలో అందమైన బిల్డింగ్ కట్టినట్టు నాకు కల వస్తుంది. అది నిజంగా చాలా అందంగా ఉండింది. దాని మించి దూకితే బాగుండు అనిపించింది. నేను ఇప్పుడు ఏం చేయాలని ట్రై చేసానో తెలుసా? సైకిల్ తొక్కి గుండె వేగం పెంచి చనిపోవాలనుకున్నా. అబ్బా, ముందు మీరు ఇది దిగండి. రండి, బయటికి రండి. No. మన ఇద్దరు మాట్లాడుకుందాం. రూమ్కి పదండి, వెళ్దాం. రండి, నా మాట వినండి. రండి, కూర్చుని అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం, సరేనా? ఓ
ఇలా చూడండి, ఇప్పుడు మీకు సమయం బాలేనట్టుంది. మీకేం కావాలన్నా ముందు నిన్ను నన్ను ఇబ్బంది లేపండి. పెట్టాలనుకోవట్లేదు. ఇలా వచ్చి పడుకోండి. ఇది బ్లడ్ ప్రెషర్ చెక్ చేసేది. దీన్ని ఎందుకు మీరు వేసుకున్నారు? హ? బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందేమోనని చెక్ చేశా. ఇదెక్కడ దొరికింది మీకు? అది ఎక్కువ అవ్వలేదు. ఎంత ఫిట్గా ఉన్నారో అర్థం అవుతోంది. ఇలా చూడండి, ఇంకోసారి దయచేసి నాతో ఇలా మాట్లాడకండి. మీరు సిల్లీగా ఏదైనా చేస్తే నేను మీతో చెప్తాను. మ్యాగీని వదిలేయండి, జాష్ని వదిలేయండి, కేటీని కూడా వదిలేయండి. మీరు ప్రశాంతంగా ఉండాలని అందరూ ఆశపడుతున్నారు. నేను చెప్తున్నానుగా, మీరు ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడండి. ఎవరితోనంటే సైకియాట్రిస్ట్తో అన్ని విషయాలు చెప్పండి. అందరూ సైకియాట్రిస్ట్తో మాట్లాడమంటున్నారు. అందరూ అంటే ఎవరు? అది వచ్చేసది నేను ఆ గిఫ్ట్ని ఓపెన్ చేశాను. జాష్ ఇచ్చింది. మ్హూ. అందులో ఏముందో తెలుసా? ఏంటి? అందులో ఒక అందమైన ఫిషింగ్ రీల్ ఉండింది. మ్మ్. మనం ఎప్పుడూ యానిమల్ ఫిషింగ్ అని వెళ్తుంటాం. గత 4 సంవత్సరాలుగా వెళ్ళలేదు. అయితే మీరు త్వరలోనే అక్కడికి వెళ్ళొచ్చు. వాడు నాకేదో చెప్పాలనుకుంటున్నాడు. అయితే ఫిషింగ్కి తీసుకుని వెళ్ళండి. ఆ కార్డులో ఏముందో తెలుసా? జోషి కాడా? అవును. మరెవరిది? రోజెస్ ఆర్ రెడ్, టూలిప్స్ ఆర్ ఎల్లో. దేవుడా! ఓ మై గాడ్! రైనీ సీజన్ ఎప్పుడొస్తుందో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా పరిగెట్టడం కొన్ని రోజులు ఆపేసి గ్లాసీ రూమ్ లో కూర్చుని వర్షాన్ని ఆనందించాలి, చాక్లెట్ ఎక్లెట్స్ తాగాలి, జాలీగా ఉండాలి. నేను గిల్టీగా ఫీల్ కాను. లేదు, ఖచ్చితంగా గిల్టీగా ఉంటుంది. కానీ వర్షం పడేటప్పుడు నేను ఇంకేం చేయలేను కదా. కానీ నా స్కిన్ ఇలా ఉన్నప్పుడు నేనలో ఇలా ఉండలేను. నేను చిన్నప్పటి నుంచే నేను ఒంటరిగా ఉండేదాన్ని, క్లాసిక్ లోన్గా ఉండేదాన్ని. నాకు బుద్ధి లేదు, నాకు ఎవరు తోడుగా ఉండరు. కానీ దాని గురించి నేను ఆలోచించిన. వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ చాలా ఎక్కువ అవుతుంది కదా. కానీ నేను మనుషుల్ని బాగా అర్థం చేసుకున్నానా. ఎందుకు నేను ముందు అలా ఉండేదానో తెలియలేదు. మా అమ్మ నాన్న గొడవ పడుతుంటారు. చెల్లికి నేనంటే నచ్చనే. తను ప్రేమించదని నాకు అప్పుడే తెలుసా. మా నాన్న ఉద్యోగానికి వెళ్ళి తిరిగి రాడని నేను అనుకోలేకపోయాను. నాకు మీ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసు. మీకు మాట్లాడడానికి ఒక మంచి ఫ్రెండ్ కావాలనుకుంటా. అరే లేదులే లేదులే, అరే లేదు, వచ్చుకో, లేదు. ఎవరది? డ్రైవ్ చేసి ముందుకు రండి, నేను చూడాలి మిమ్మల్ని.
గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్యాన్ కేక్స్ మిక్స్ వదిలేసి వెళ్తున్నాను, మీరు కాస్త సాయం చేస్తే బాగుంటుంది. నాకు హెల్ప్ చేస్తారా? దాన్ని ఫిక్స్ చేస్తారా? అలాగే. నాకు ఒక చాలా ముఖ్యమైన పని ఉంది, వెళ్ళి చూడాలి దాన్ని. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగా నిద్రపోయావా? పడుకోలేదు. ఎగ్ తింటావా? నో థ్యాంక్స్. కోరి అవెన్లో బేకింగ్ పెట్టారు, అది ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. నువ్వేమైనా తింటావా? నాకు కాస్త సీరియల్ ఉంటే చాలే. నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నాకు అసలు నిద్ర పట్టకుండా ఉండడానికి కారణమే అన్కంఫర్టబుల్ బెడ్. అది నా రూమ్లో ఉండే బెడ్. నడుము బాగా పట్టేసింది, అందువల్ల నాకు నిద్ర పట్టలేదు. ఓ ఐఎమ్ సారీ. ఏదో ఒకటి చేయాలి. బామ్మ తాతయ్య కూడా వస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి. నేను చేస్తానమ్మా. ముందు నేను ఈ విషయం కోరితో చెప్పాలి. నా బర్త్డేకి ఏమైందో తెలుసా? అది స్టోరేజ్ రూమ్లో పెట్టేశాను. కౌచ్ ఉంది కదా, రూమ్ని పెద్దదిలా కనిపించేలా చేస్తుంది. అది చాలా మంచి బెడ్ తెలుసా? ఎర్లీ మార్నింగ్ నువ్వెవరితోనో 2 గంటలకి ఫోన్లో మాట్లాడుతున్నావు కదా? అవును. లైట్ వెలగడం చూశాను, అది కోరియో నువ్వో తెలియలేదు. 2 గంటలకు మాట్లాడాను, 4 గంటలకు మాట్లాడాను, ఇంకా 10 గంటలు కూడా మాట్లాడాను. ఎందుకని? ఎందుకంటే చట్నీని తలుచుకొని నాకు బాధగా ఉంది. చాలాసేపటి నుంచి తను కాల్ చేస్తూనే ఉన్నాను. నా వాయిస్ తడబడిపోయింది, నాకు శక్తి చాలేదు. 555-0423 దీనికే కాల్ చేశాను. అందుకే నాకు తెలుసు చార్లీ బాగానే ఉంటాడు. వాళ్ళు ఎలా బాగుంటారు రాత్రి అంతా ఒంటరిగా ఉంటే? అది నీకు తెలియదు కదా. అమ్మ వాళ్ళు ఎవరు ఇంటికి రాలేదు. ఒకవేళ ఫోన్ తీయకూడదని అనుకుని ఉండొచ్చు కదా. ఎందుకు వాళ్ళు అలా చేసి ఉండాలి? నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు, వాళ్ళు లూయిస్ దగ్గర ఉంటుంటారు. అక్కడ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళిద్దరూ ఫ్లోట్ చేస్తుంటారు. ఈ రోజు ఫస్ట్ డే కదా, ఏదైనా జరుగుండొచ్చా? నువ్వు నిజంగానే ఇది నమ్ముతున్నావా? స్టీవ్ ఇంతగా చెప్పినా తను చేస్తాడని ఇంత త్వరగా? ఒకటి చెప్పేది విను, పాస్ట్ గురించి మాట్లాడే ప్రయోజనం లేదా? ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండుంటే నేను చావాల్సిందే. ఇదేమీ ఈ ప్రపంచానికి అంతమేమీ కాదు. నువ్వు చెప్పేవే అది ఎవరైనా కావచ్చు. ఈ ప్రపంచాన్ని ఎదిరించి తీరాలి తలుచుకుని బాధపడకు. లైఫ్లో ముందుకు వెళుతున్న కొలిది సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటిని మనం హ్యాండిల్ చేస్తూనే ఉండాలి. బుద్ధి లేని వెదవా. కిల్లర్ నాశనం చేశాడు, ఫ్లోర్కి వ్యాక్స్ చేశాడు, నాతో చెప్పనే లేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డియర్. నేను దీన్ని ఎలాగ తీసుకెళ్ళిపోతా, 10 గంటలకంతా అక్కడికి వెళ్ళిపోవాలి. ఏమిటి? నేను చర్చికి వెళ్తున్నా. బాయ్. చర్చా? నేను హ్యారీ పెరర్, హెడ్లైన్ స్టోరీస్తో మీ దగ్గరికి వచ్చాను. డెన్వర్ మళ్ళీ లాస్ట్ డెడ్లైన్కి వచ్చారు. అనవసరమైన చాలా పనులు చేశారు. ఇంతవరకు 24 మంది ప్రాణాలు పోయాయి. లాస్ ఏంజల్స్ కౌంటింగ్ డిపార్ట్మెంట్ ముఖ్యమైన వార్తలు ఇప్పుడు మనకు అందాయి. ముఖ్యమైన వార్తలు ఇప్పుడు మనకు అందుతున్నాయి. ఇలాంటి తప్పు చేసే వాళ్ళని పెద్ద పెద్ద శిక్షలు ఇచ్చి వాళ్ళని దండించాలని కోరుకుంటున్నారు. ఓకే, నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. ఎమర్జెన్సీ మధ్యలో నీకు ఫోన్ చేయలేదు కదా నేను. ఆర్విని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆయన చేస్తున్నవేవి నాకు అర్థం కావడం లేదు. నిన్న రాత్రి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు, చాలా భయపెట్టేశారు కూడా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలుసు. నేను తనతో చెప్పాను, కంప్లీట్ ఫుల్ చెకప్ చేశాను. అందులో ఏ సమస్య లేదని తనకి వివరంగా కూడా చెప్పాను. కానీ తన్ని థెరపీకి వెళ్ళమని సజెషన్ కూడా ఇచ్చాను. మీ ఫస్ట్ నేమ్ ఏంటో చెప్పండి ప్లీజ్. మీ ఫస్ట్ నేమ్ చెప్పండి. మార్విన్. మార్విన్? నో నో నో, అది మార్విన్ అనుకోవట్లేదు. మీ నిజమైన ఫస్ట్ నేమ్ చెప్పండి. ఓ అదా, హార్వీ. మార్విన్ నా మిడిల్ నేమ్. హార్విక్ మార్విన్. మ్యూజికల్ నేమ్? మీకు మ్యూజిక్తో బంధం ఉందిగా? అది వచ్చేసి అది అదేంటంటే మీరు ప్లే చేస్తారా? అవును, నేను ప్లే చేస్తాను. ఇలా చూడు హార్వీ, $20 ఇస్తే క్రిస్టల్లో చెప్తాను, 15 మీకోసం ఇస్తున్నా. లెఫ్ట్ వామ్ కు 20 ఇవ్వాలి, రెండు కలిపి 40 ఇవ్వండి, చెవితో కలిపి 50. చెవిని కూడా రీడ్ చేస్తారా? అవును, రథాలజీ, వన్ ఆఫ్ ఎర్లియస్ట్ అలైన్మెంట్స్, వెరీ ప్రొఫౌండ్. బట్ ఆఫ్ కోర్స్ ఇది ఎటర్నల్ ఫేవరెట్ కాదు. నా ఫేవరెట్ వచ్చి అదేంటి ఫీట్. పాదమా? ఇన్ ఇన్షియంట్ ఓరియంటల్ విజ్డమ్. నాకు ఎలా వచ్చిందో తెలుసా? నా పూర్వీకులు నాకు ఇచ్చారు. డిబేట్స్ లో ఉన్న సీక్రెట్ మౌంట్స్ నాకు ఇచ్చారు. ఓ, అవునా?
అదే మీరేదో అంటున్నారు కానీ నాకు ఈ మొత్తం కావాలి. బ్రావో మార్విన్ ఆర్వెన్. నీకొకటి తెలుసా ఆర్వి, నువ్వు కదలకుండా అలాగే ఉండు అలాగే చూస్తాను. ఓ ఆర్వి, మీవి అందమైన చెవులు మీలో పెద్దగా అవుతుంది, అందుకని మీరు ఇంత ఇంటెలిజెంట్ గా ఉన్నారు. వెరీ ఇంటెలిజెంట్. మీకు లాంగ్ లైఫ్ ఉంది, మీరు చాలా సంవత్సరాలు బతకగలరు. మీరు ఓ, ఇది నేను నమ్మొచ్చు. మీ ఆరోగ్యం కోసం బాధపడుతున్నారా కదా? అవును. ఓ హార్వీ, ఏంటి? చాలా సంవత్సరాలుగా పెళ్లి జీవితంలో ఉన్నారుగా. మీ వైఫ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, ఆవిడ మిమ్మల్ని కైండ్ గా చూస్తున్నారు. అవును, తను నాకు బాగా అట్రాక్టివ్ గానే ఉంటుంది. కానీ అయినా కూడా మీకు ఒక ఏంటంటే, ప్రాబ్లం ఉందిగా. అవునవును, ఉంది. ఆ, కానీ మీ ఇద్దరి మధ్యన ప్రేమ కూడా ఉంది. మీరు దాన్ని ఫీల్ అవ్వలేదంటే అది నిజమే. ఓ, ఇది చాలా చాలా ముఖ్యం. మీ ఫీట్ ముందు చూడాలి. కాలని బట్టే మీ సోల్ ఎలా ఉందో నేను చూడాలి. దీన్నే లివిడో. ఓ హార్వీ, ఎంత అద్భుతమైన యాంకల్స్. ఫెలాంజెస్ మినీ మెటాల్సాల్ని ఎలా చూస్తుందో చూడు. రైట్ అక్రాస్ ద ఆర్క్ అలాగే వస్తుంది. బ్యూటిఫుల్ ఆర్క్. ఏంటిది? యాంథ్రోపోలాజికలీ ఏం చెప్తుందో తెలుసా? ఒక మనిషి నడిచేటప్పుడు పరిగెత్తడం మొదలు పెడతాడు. అలాంటి కాలే ఇది. మీరు రన్నర్ కదా, మీ బుర్ర కంటే మీరు వేగంగా ఉన్నారు. మీరు స్లో డౌన్ అవ్వాలి. చాలా వేగంగా ఉన్నారు. ఖచ్చితంగా ఓర్పుగా ఉండాలి. మీ సమస్యలే మీరు తల్లోకి ఎక్కించుకుంటున్నారు. ఏమండి, ఇదంతా ఎలాగండి మీకు తెలిసింది? నా చిన్నప్పటి నుంచి ఎవరు నా కాలుతో ఇలా ఆడుకున్నదే ఎవరు? లేదు. మా అమ్మ మీ మాత్రం అమ్మగారు చాలా మంచివారు. యా, నేను స్కూల్ చదివేటప్పుడు నా కాలుతో తను ఆడుకొని ఇలా జాలీగా ఉండేది. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. పిగ్గి. పోలాండ్కి వెళ్ళారు కదా. పోలండా? ఈ చిన్న లిటిల్ పిగ్గి రోమన్కి కూడా వెళ్ళింది. ఇంకా ఈ లిటిల్ పిగ్గి పోర్క్ చాప్స్ కూడా తిన్నది. ఇంకా ఈ లిటిల్ పిగ్గి ఉంది కదా, ఇది ఏమీ తెలియదు. ఓ. కానీ లిటిల్ పిగ్గి ఉంది కదా, దీని ప్రయాణం ఆగలేదు. ఇదే వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్. ఇది నాకు ఇక్కడ ఇచ్చిన పనిగా నేను కన్సిడర్ చేస్తున్నాను. మీకు స్వాగతం. ముఖ్యంగా ప్యారిస్ని స్వాగతిస్తున్నాను. మీరు వచ్చి ఇక్కడ చదవాలి. గాస్పల్లో ఉన్నది చదవండి. నాకు మంచి ప్లెషర్ ఇస్తుంది. అందరినీ స్వాగతించినట్టు ఒక కొత్త మెంబర్ని స్వాగతిస్తున్నాను. ఇక్కడికి అతను వచ్చారు. ఇక ఆ న్యూ మెంబర్ నాకు చాలా రోజులు పరిచయమైన ఓల్డ్ కాలేజ్ మిత్రుడు. నాథర్డమ్లో చదివినప్పుడు మా కాలేజ్ డేస్లో అతను ఏమవ్వాలని వెళ్ళాడో తెలుసా? ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకున్నారు. అతని పేరు హార్వీ ఫ్యాచర్. కొన్నిసార్లు ఆయన చెప్తూ ఉంటారు, కొన్ని సమయాల్లో ఆయన దేవుడింటికి రావాలని కోరుకుంటారు. ఆయన ఒక ఆర్కిటెక్ట్ అని బాగా ఫిట్ అవుతుంది. బికాస్ జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోనే మంచి ఆర్కిటెక్ట్ అని అందరికీ తెలుసు. జీసస్ ఏం చెప్పారో తెలుసా? Thou art Peter, on this rock I will build my church. ఇది చూస్తుంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, Thou art హార్వీ. ఈ అద్భుతమైన పరిస్థితుల్లో ఒక మంచి చర్చ్ కట్టబోతున్నారు. హార్వీ ఫ్యాచైల్. మిస్టర్ ఫ్యాచైల్ గాస్పల్లో ఉన్నది చదవబోతున్నారు. సెంట్ మ్యాచర్లో ఉన్న చాప్టర్ 5ని చదవబోతున్నారు. వర్సెస్ 28 through 30. 28 ఇది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మీరు వినే ఉంటారు. ఇందులో ఏం చెప్పున్నారంటే ఆ కాలం నుంచే అడల్టరీ ఖచ్చితంగా చేయకూడదని. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆశ పుట్టడం సహజమే, ఎందుకంటే అది సృష్టి ధర్మం కాబట్టి. కానీ వారితో కలవడం అనే విషయం వేరే, మనసులో తలుచుకోవడం వేరే.
ఇందులో ఎడమ కన్ను మనం చేసే తప్పులను ఎత్తి చూపిస్తుంది. ఇలా తప్పు చేసే వాళ్ళ కుడి కన్నును తీసి పీకి పడేస్తారు. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇక్కడున్న వాళ్ళు ఎవరు చేసినా శిక్ష తప్పదు. వాళ్ళ శరీరం మొత్తాన్ని నరకంలో విసిరి పడేయాలి. ఒకవేళ ఎడమ చేతికి ఇందులో సంబంధం ఉన్నట్లయితే ఈ పాపం చేసే అకేషన్లో గమనించారంటే దాన్ని తీసేస్తారు. తీసి నిప్పుల్లో వేసేస్తారు. ఇది మన కూటంలో ఉండే వాళ్ళు చేసినా కూడా తప్పే. వాళ్ళ శరీరం మొత్తం నరకానికి వెళ్ళిపోతుంది. చాలా ప్లెయిన్గా చదివి వెళ్ళిపోయారు. అడల్టరీ అనేది మార్టిన్ సింగ్, అది దేవుడికి ఎదురుకుండా పాపం. అది మనిషి జీవితానికే చేసే పాపం. ఈ పాపమైనది చర్చికి ఎదురైనది. హాలిడే లాంటిది బెస్ట్ డే ఏదీ లేదు. అందరూ ఎంజాయ్ చేస్తాం, పండుగ చేసుకోవాలి. మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ బయటకు వస్తుంది. ఎంజాయ్ చేయాలి. అవును, నిజమే. అవును, చాలా బాగుంటుంది తెలుసా? ఇలాంటి ఎంట్రీ ఇస్తారా మీరు? ఏమన్నా బాగుందా? అవును మేడం. మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను మాట్లాడుతున్నాను కదా, నేను వస్తాను. సరే, నాకు ఏ విషయం చెప్పండి, వెళ్ళొస్తాను. సరే మేడం. ఆయనకి ఖచ్చితంగా చెప్పండి. సరే ఏంటి, ఏం జరుగుతోంది? సరే సరే, అంత సిద్ధం చేస్తాను. అవునా, ఓకే, అది వదిలేసే. ఇలారా, ఈ కాస్త తీసుకువెళ్ళి అక్కడ పెట్టు. నేను ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఏదైనా గేమ్ ఉందా? నా దగ్గర చాలా గేమ్లు ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడే వస్తాను, ఉండండి. బాయ్. చూసుకో, దగ్గర చూసుకో. నేనేం చేయాలి? కాసేపట్లో వచ్చేస్తాను, అది అలాగే ఉంచు. అరే సరే, కానీ ఏం చేయాలి చెప్పండి. చెప్తున్నాను కదా. దీంతో నేనేం చేయను? లోపలికి రావచ్చా? ష్యూర్. ప్లీజ్, అది ఆపద్దు. నువ్వు ఇలా వాయించి ఎన్ని రోజులైందో తెలుసా? జూలియా ఆర్ట్ ఒక మంచి ఆలోచనని నాకు అనిపిస్తోంది. నీ టైం ఇప్పుడు చాలా బ్యాడ్గా ఉందనిపిస్తోంది. అన్నీ అప్పుడే వదిలేమని చెప్పాను కదా. ఓ ఊరుకో ఊరుకో. ఓ ఓ డార్లింగ్, ఏం కాదు బా, ఏం కాదు, నువ్వు ఆడకో. ఏం కాదు బంగారం, ఏం కాదని చెప్తున్నానుగా. ఏం లేదు బంగారం, నువ్వు భయపడకు, నేనున్నానుగా. సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఎదిరించాలి మనం. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఏం కాదమ్మా. ఓ నన్ను క్షమించండి. ఊరుకోరా. వీకెండ్ టైంలో మీరు అందరూ కలిసినప్పుడు నేను అలా చేసి ఉండకూడదు. మనసు తేలికపరచుకోమ్మా. 6 ఏళ్ల నుంచి నేను ఇది చేయకుండా ఉండాల్సింది. నాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. దేనిపైనైనా ప్రేమ అభిమానం పెట్టుకుంటే నాకు దొరికేది ఇదే. అలా ఏం ఉండదమ్మా, ఏం కాదు, నా మాట విను. ఈ విషయంలో నువ్వు ఫీల్ అవుతున్నావని నీకు అనిపిస్తోంది కదా. చాలా మనసులు ఇక్కడ కృంగిపోయి ఉన్నాయి.
అలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతూనే ఉన్నారు. లైఫ్ ఈజ్ షో షార్ట్ కెటీ. ఇందులో ప్రతి మూమెంట్ని నువ్వు ఆస్వాదించాలి. ఇది నిజంగా అంత సులభం కాదు. ప్రతిరోజు ఇక్కడ వెళ్ళిపోతుంది, మనమే ముందుకు వెళ్ళాలి. బ్రతకడానికి కావలసినవి మనం ఉంచుకోవాలి, అనవసరమైనవి వదిలేయాలి. కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు, వాటిని తప్పించుకొని మనం ముందుకు సాగాలి. వాళ్ళు మనతో లేకపోయినా మన జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆలోచించాలి. అర్థమైందా? ఇలా చూడు, నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి నువ్వు అసలు ఎక్కువగా ఆలోచించనే కూడదు. నువ్వు చెప్పింది నిజమే. ఈ బెడ్ ఉంది చూడు, ఇదొక లీతన్ వెపన్. నువ్వేం బాధపడకు. ఇప్పుడు నీకు బెటర్గా ఉందా? ఓరి దేవుడా, ఎవరది? బెల్ల కొడుతూనే ఉన్నారు. ఎవరు? చట్నీ, come on చట్నీ, I love you. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ముందు చెప్పు, లేకపోతే ఒక అడుగు కూడా పెట్టకు. నేను ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు? నేను ఫ్లైట్లోనే తిరిగాను. రాత్రి మొత్తమా? అవును, మరి ఏం చేయమంటావు? వేరే కంట్రీ నుండి ఇక్కడికి రావాలంటే అలానే కదా రావాలి. సరే, తిన్నేం చేసావు నువ్వు? తన్ని బాక్స్లో వేశాను. తన్ని బాక్స్ లో వేయడం అలా ఉంచు, ఫ్లైట్ లో తీసుకురాలేదా? తన్ని పెట్టెలో పెట్టి ఎలాగైనా తీసుకురావాలనుకున్నా, కానీ అది కనిపెట్టిన ఫ్లైట్ లో వాళ్ళు దాన్ని తరిమేశారు. ఆ బాక్స్ లో ఎలా ఊపిరాడింది నాకు అసలు అర్థం కావట్లేదు. అరే, నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదు. నేనేమి ఇవ్వలేదు. నా దగ్గర ట్రాంక్లైజర్ కూడా లేదు. నేను తనతో ఫ్లైట్ లో రావాలనుకున్నా, కానీ కుదరలేదు. నన్ను ఏం చేయమంటావు? అరే ఛే. ఒక్క నిమిషం ఆగు. నాకు ముందే కాల్ చేసి చెప్పుండొచ్చుగా. నేను కాల్ చేయలేకపోయాను. ఫ్లైట్లో వస్తున్నందువల్ల కాల్ చేయలేకపోయాను. నేను అక్కడి నుంచి రావడానికి 7 ఫ్లైట్లు మారి రావాల్సి వచ్చింది. అది గాల్లో ఎగిరేటప్పుడు. అప్పుడు నేను ఎలా ఫోన్ చేయగలను? అప్పుడు దాన్ని అలౌ చేయరు. రెడీ అయిపోయింది. నిన్ను చూసినంత సంతోషం. థ్యాంక్ యూ. నిన్న ఇలా చూడడం నాకు సంతోషంగా చాలా ఉంది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అదరగొట్టు. నిజంగానే చాలా కష్టంగా ఉంటుందని అర్థమైంది. లేదు, లేదు. అది అలాగేం లేదు. ఆలోచించేటప్పుడే అలా ముందు ఉంటుంది. ఫుట్బాల్ ఫీల్డ్ లో తర్వాత ఉన్నాను. ఏముండదు. ఆ తర్వాత ఇక్కడికి చర్చ్గా ఫాదర్గా వచ్చేసాను. అప్పుడే ప్రజలు మనం చూస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వేరేలా అనిపించింది. యాక్చువల్గా అప్పుడు అఫెన్సివ్ అవ్వలేదు అని సరే, పర్లేదులే. రైట్ కళ్ళని తీసి పెట్టమని చెప్పాను. అది నిన్ను హర్ట్ చేసి ఉంటుంది కదా. అది అరబిక్ జస్టిస్ లానే ఉంది. కానీ మనం జీవించే క్రిస్టియన్ సొసైటీలో ఎలా ఉంది చూసావా? ఇలా చూడు, నేను ట్రిగర్ చేయాలనో బాధ పెట్టాలనో నేను అసలు అనుకోలేదు. అర్థమైందా? అందుకని కాదు, మనం అందరం ఫెయిల్డ్ క్యాథలిక్ లో ఉన్నాము. అది చాలా దారుణమైన విషయం తెలుసా నీకు? అది కూడా అడల్టరీ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి కమిట్మెంట్ ఉంది చూసావా? ఇందులో ఫుల్ కమిట్మెంట్ లేకపోతే ఏది చేసినా అసలు మంచిది కాదు. అర్థమైందా నీకు? అడల్ట్ రైట్స్ అంటే మ్యారేజ్ కి సంబంధించి ఈ అడల్ట్ రైట్ ఉంది కదా, ఒకరి ఆత్మని శుద్ధి చేసి తర్వాత పరిస్థితికి తీసుకెళ్తుంది. కానీ తప్పుగా మాట్లాడుతున్నారు. మ్యారేజ్ లో జెన్యున్ గా ఉంటాం అవును, మంచిది నా కాదు. reason అదే కూడా నా అదే. రీజన్. ఓ, ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం ఇక్కడ ఒక విధంగా తప్పైన వాళ్ళమే. దాన్ని మనం మార్చలేము.
గ్లాస్ లో ఉన్న వైన్ లాంటి వాళ్ళం మనం చూస్తానికి జెన్యున్ గా ఉండొచ్చు కానీ మన జీవితంలో కరెక్ట్గా మనం చెప్పారు. సరిగ్గా చెప్పాము. అది మాత్రం అవును, నిజమే. నువ్వే ఉంటావు నాకు చాలా కష్టంగా ఉంది జీసస్ అదంతా దాటుకుని మనం రావాలి కదా జీవితంలో మన అందరం ఓడిపోతున్నాం ఇది మామూలుగా ఎప్పుడు జరిగేదే మన ఇద్దరం ఎప్పుడో ఓడిపోయాం మనం అందరం ఇప్పుడు క్యాథలిక్ గానే ఓడిపోతూ ఉన్నాము దాన్ని మర్చిపోకూడదు మన ఇద్దరం మనం యంగ్స్టర్స్ youngsters గా గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా అదే ఇలాగే పనిగా చేసాం. చేసాం నీకు మనం గుర్తుందా? దాని గురించి మాట్లాడకూడదు పర్ఫెక్ట్ లైఫ్ దొరికింది కదా ప్లీజ్ నేను ఇదంతా నీ కోసం మంచి కోసమే చెప్తున్నాను నువ్వు దానికోసం టోనీ, పడద్దు నేను చెప్పేది ముందు విను. నువ్వు ముందు 36 విను. ఏళ్ల తర్వాత చూసినా కూడా నువ్వు నువ్వు అలాగే వచ్చి- ఉన్నావు. కొంచెం కూడా కాదు, మారలేదు. నేను చెప్పేది చాలా పెద్ద విను పాపం నువ్వు. చేశాను రా. పెద్ద పాపం నాతో చేశాను. మాట్లాడితే కాస్త వివరంగా మాట్లాడు నేను చెప్పేది నువ్వు విను. నీ ఫోన్ కొంచెం యూజ్ చేయవచ్చా? ఆహా ఆహా. నువ్వు వివరంగా మాట్లాడు హార్వి ఆహా. హలో, దిస్ ఇస్ హార్వీ ఫ్యాట్ చైల్డ్. డాక్టర్ ఉన్నాడా? కొంచెం కనెక్ట్ చేయండి ప్లీజ్. హార్వి ఫ్యాట్ చైల్డ్ అవునవును, హార్వీ ఫ్యాట్ చైల్డ్ మాట్లాడుతున్నారు. కొంచెం డాక్టర్ ఉంటే కనెక్ట్ చేయండి ప్లీజ్. దిస్ ఇస్ హార్వి ఫ్యాట్ దిస్ ఇస్ చైల్డ్ హార్వీ ఫ్యాట్ చైల్డ్. ఇది ఎక్స్చేంజ్ అని నాకు బాగా తెలుసు. ఆయన కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. ఇదిగో చూడండి, is ఆయన Harvey సర్జరీలో Fairchild. ఉంటే నాకేంటండి, ఇది చాలా ఎమర్జెన్సీ అంటే అర్థం చేసుకోండి. ఆయన వద్దురా అక్కడే రే, ఉండమని చెప్పండి, చెప్పేది నేను విను. వస్తున్నా. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తా. గుడ్ లక్ హార్వి డాక్టర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది కాస్త జాగ్రత్త కదా మెల్లగా డాక్టర్ లేట్ డాక్టర్ రొమానస్. చెప్పండి సార్ వెయిట్ ఎస్, కీత్ రొమానస్ కలవాలి. ఇలా చూడండి తిని కొంచెం తీసుకెళ్ళండి అర్జెంటుగా కలవాలి, త్వరగా చెప్తారా? వెళ్ళండి, వెళ్ళండి. Come on, త్వరగా, త్వరగా. ఏం కాదు ఏం కాదు చూసారు చూసారు First aid చేయండి. Come on. ఏం కాదు ఓర్చుకో, ఏం కాదు. బాగా ఏడుస్తున్నాడండి. పద పద ఏమండి, చాలా ఎమర్జెన్సీ అండి, మీకు అర్థమవుతుందా? ఓకే టీసీ అండి మీరు వచ్చేసారు కదా వాళ్ళతో ఇన్ఫార్మ్ చేశాను ఓకే ఓకే ఓకే. ఓ జీసస్. బాబు చాలా ఏడుస్తున్నాడు. డాక్టర్, నేను మిమ్మల్ని కలవచ్చా? అదే చూస్తున్నారు కదా నాతో పాటు అలా వస్తారా? ఓకే ఓకే ఓకే. నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? సరే ఎమర్జెన్సీ. సరే ఇటువైపు రెడీ. త్వరగా రండి, ఎమర్జెన్సీ. ఏంటి? రండి డాక్టర్, త్వరగా రండి. చెప్పొచ్చు కదా పోతుంది. ఓ గాడ్ గాడ్. ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒకలాగా జలబడుతుంది డాక్టర్. ఒకవేళ స్కిన్ క్యాన్సర్ ఏమో చూడండి డాక్టర్. జలబడుతుంది, గీరితే మంట పుడుతుంది. ఈ టేబుల్ మీద కూర్చోండి. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఏం అర్థం కావట్లేదు డాక్టర్. ఎన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఇప్పుడేం తెలియదు జరిగింది? డాక్టర్. ఆ రోజు జ్యోతిష్యం చూడడానికి వెళ్ళినప్పుడు మొదలైంది. ముందు ఏంటో చూడండి డాక్టర్. నేను చూసిన దాంట్లోనే దారుణమైన ఓ, కేసు ఏమైంది? క్రాప్స్. క్రాబ్సా? సండే బయటికి వెళ్ళాల్సిన పని కూడా వదిలేసి వచ్చేసాను బడి అది కూడా నీ కోసం వచ్చాను నేనెప్పుడూ నీకు రుణపడి ఉంటా, కంగారు పడకో. ఇవాళ చెప్పబోతున్నారా అది మీరు చెప్పేదాన్ని బట్టి మీరేం చెప్పబోతున్నారు చా షిట్. బాగా వెతిగా కనిపించట్లా. టాప్ డ్రాలో లేవు, చూడండి కఫ్లింగ్స్ అక్కడ లేవు. అక్కడ డ్రాయర్లో నేను చూడండి చూశాను, టాప్ డ్రాయర్ లో చూశాను. ఎలాంటి కఫ్లింగ్స్ అక్కడ లేవు. రైట్? ఇప్పుడు ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. కమ్ ఇన్. హాయ్ మ్యాగీ. హాయ్ అమ్మా. ఓ, చూడడానికి చాలా అందంగా ఉన్నావు. నేను కూడా అలాగే ఓ, నీ అనుకుంటున్నాను. ఫ్రాగ్నెస్ ఉందే, అమ్మాయిలే దాన్ని చూసి మైమర్చిపోతారు. సరే నీకేం కావాలో చెప్పు. నాకు చలేస్తుంది, అది తట్టుకోవడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా? ష్యూర్, కానీ అది బ్లూ కలర్ లో ఉంటుందో లేదో నేను గ్యారెంటీగా ఏదైనా చెప్పలేను. పర్వాలేదు. దీనికి బ్లాక్ బాగా మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదిగో, ఇది అంత బాగుంటుందో లేదో తెలీదు, ఒకసారి చూసుకో. కోల్డ్ రాకుండా ఉంటే అంతే చాలు. అయ్యో, ఇదొకటి. నువ్వు లారీ కిస్ చేసుకున్నారా? నిన్న రాత్రితో సమస్యలన్నీ తీరిపోయాయా? లేదు, ఆయన నిద్రపోవాలన్నారు. ఇందులో ఆయన తప్పేమీ లేదు. నేనే బ్లెంప్లా ఉన్నాను. నేను రెస్ట్ రూమ్కే 7-8 సార్లు వెళ్ళాను, అందుకనే పని చేయలేదు. ఇందువల్ల నాకు ఇవన్నీ నచ్చవు. ఎప్పుడు రెడీమేడ్ తీసుకోకూడదు అసలు. ఇప్పుడు చూడు ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఎలాగో కోట్ వేసుకుంటే షర్ట్ అంతా కనిపించదు. కానీ ఈ షర్ట్ చాలా బాగుంది. బాగుందా? నాకు బాగా నచ్చింది. ఒక విషయం నువ్వు మర్చిపోకు, ప్రెగ్నెన్సీ లాస్ట్ 2 నెలలు అది ప్రారంభము కాదు, ముగింపు కాదు.
అలాగే మిడిలు కాదు, అది అర్థం చేసుకో. అందువల్ల కొన్ని విషయాలు మనసులో పెట్టుకోకు. మీరు కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాగే ఫీల్ అయ్యారా? ష్యూర్. ఎక్స్పెషలీ జాష్ ఉన్నప్పుడు. మనలాంటి ఆడవాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ చాలా ముఖ్యమైనది. స్కూల్లో ఎవరూ చెప్పరు, ఒకవేళ తెలిసినా ఎవరు వివరంగా ఏదీ చెప్పరు. ఆ తర్వాత కూడా నేను 2 పిల్లల్ని కన్నానంటే కారణం ఏమిటి? హ్యాపీ ఎండింగే కదా. జీసస్ నేనేం చేశాను ఒక్కసారి ఇలా చూడండి. నేను వెళ్ళి వాళ్ళని కలవకూడదని నిర్ణయానికి వచ్చేసాను. ప్రస్తుతానికి ఇదే నా నిర్ణయం. ఇలా చూడు నేను ఎలా ఉన్నాను. ఇది ఒక బ్యూటిఫుల్ జాకెట్. చాలా రోజుల నుంచి నేను వేయలేదు, ఇప్పుడు వేశాను. నన్ను బాగా చూడు. ఏదో వయసు మళ్ళిన వెయిటర్ రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నట్టున్నాను. దేవుడా, ఈ కోటు ఒకటి నా ప్రాణం కానీ తీస్తుంది. మీరు ఇందులో చాలా అందంగా ఉన్నారు. ఓ ఏమన్నావు? ఇంకోసారి చెప్పు డార్లింగ్. మీరు అందంగా ఉన్నారని చెప్పాను. హ్యాపీ బర్త్డే డాడీ. మీరు ఇందులో చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఏదో మాట వరుస చెప్పి నాకు చిరాకే తెచ్చుకో. నలుగురిలో నవ్వులు పాలవమంటావా? అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. కోపం తెప్పిస్తున్నారు అందరు కలిసి నాకు. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వేవి అనుకోకు. ఆయన కొద్ది రోజులుగా ఇలాగే ఉంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. డిప్రెషన్ లో కానీ ఉన్నారు. ఈసారి వింతగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు నాతో ఇలా ఉన్నదే లేదు. నా బిడ్డ మీద ఆయనకి ప్రేమే లేదు. నిన్న రాత్రి ఏమన్నారో చూసావు ఆయన కదా? అలా ఉద్దేశించి అనలేదు. మ్యాగీ, ఎందుకు నా ఇలా మాట విను. ప్రవర్తిస్తున్నారు? మ్యాగీ ప్లీజ్ నా మాట విను. ఆయన ఏమంటున్నారో ఆయనకే తెలియడం లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. మేమే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. నా మాట వినమ్మా. ఇప్పుడు ఆయనకి చాలా దారుణమైన కష్టకాలం జరుగుతోంది. నువ్వు అది అర్థం చేసుకోవాలి. నేను దగ్గరుండి అన్ని చూసుకుంటానుగా. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఒకే ఒకటి, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి. జెనీ, ఇది చాలా ముఖ్యం. ఈ విషయంలో ఎవరు తలదూర్చకుండా చూసుకో. నువ్వు కాస్త అర్థం చేసుకోమ్మా. ఓ మై హనీ, నువ్వు జస్ట్ ప్రెగ్నెన్సీ అని గుర్తుంచుకో. అమ్మా, నేను కిందకి వెళ్తున్నాను. నేను కూడా నీతో వస్తున్నానుగా. వద్దు, నేను వాక్కి వెళ్ళి వస్తాను. నువ్వు చెప్పేది ష్యూరా? యా, బయటికి వెళ్తే అంతా సరవుతుంది. మేఘన్ ఎక్కడ? తన కిందకి వెళ్ళింది. లేట్ అయిపోయింది, వాళ్ళు వచ్చుంటారేమో. వెళ్దాం రా, కమాన్. ఒక చిన్న మిస్టేక్ జరిగింది. కరెక్టే కదా? థర్డ్ చైల్డ్ గురించి నాకు ఒకటి అనిపిస్తుంది. ఒకసారి ఆపు. యంగ్ లేడీ వస్తారా? నేను లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ పాల్. ప్లీజ్. నా పేరు ఫాదర్ వెరీ గుడ్. మేఘన్ బాట్లెట్. మేఘన్, ఈ పేరు చాలా బాగుంది. థ్యాంక్ మీరేం యూ. చేస్తారు? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, సో అందుకని చాలా వచ్చేయట్లేదు. పార్టీకి వచ్చారా మీరు? అవును. ఓ మేఘన్, మంచి పేరు. హాయ్, ఎలా ఉన్నారు? Thank you. బాగున్నారా? వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేస్తారు కదా. అదంతా మీరు ఆలోచించకండి, వదిలేయండి. ఓ ఇది చాలా పెద్దదిగా ఉంది. క్యాడలినా దీన్ని చూడగలుగుతుందా? మీకు నచ్చింది కదా, అంతే చాలు. హాయ్. అవును, ఇదేంటిది? ఫార్చ్యూన్ టైలరింగ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అందువల్ల రెసిడెంట్ మల్లిబు సైకిక్ ని తీసుకుని వచ్చాను. ఓ మీరా? మేడం క్యారియర్, ఈయన నా హస్బెండ్ హార్వీ. హ్యాపీ బర్త్డే ఆర్వి. యా హాట్ డాగ్. చూసి చాలా మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? బాగున్నారా? బాగా ఎంజాయ్ చేయాలి. రండి సంతోషంగా ఉండాలి. వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వండి. హాయ్, హాయ్, జాగ్రత్త. ఓకే, లోపల హాయ్. How are you? ఇది చాలా బాగుంది కదా. Absolutely terrific. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? హాయ్ హార్వీ. హాయ్, హ్యాపీ Hey, ఎలా ఉన్నావురా? నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జానస్, ఇది టోనీ. ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకోండి. హజ్జినా ఇతను చర్చిలో Enjoy. ఫాదర్గా Hello, పనిచేస్తున్నాడు. nice to meet ఇది నా you. వైఫ్ హజ్జినా. Hi. హాయ్. ఓకే ఓకే. Sometimes అలా జరుగుతుంది. కానీ టోనీ, ఒప్పుకోను ఇతను కదా. టోనీ. హాయ్ డార్లింగ్. హలో. మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. రా, వెళ్దాం. తను పార్టీ ఎంజాయ్ ఎలా చేయండి. ఉన్నారు? వస్తాను, ఇక్కడే ఉండండి. అందుకే ఓకే. రాలేకపోయింది. ఓకే, నువ్వు చాలా కూర్చో. బాగుంది కదా ఇక్కడ? Hey, ఆగాగు, వెళ్ళి చూద్దాం. అవునా? సరే. హే, ఇతను ఎవరో నీకు తెలీదా? అవునా? తన మీరు ఎప్పుడైనా క్లయింట్. చెప్పారా? నీకు తర్వాత పరిచయం చేస్తాలే. హాయ్. 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 హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? కోరి, అందరూ వచ్చేసారు అనుకుంటాను. ముందు పాటలు పాడడం ఆపమని అలాగే, చెప్పండి. ఆపేస్తాను. డాక్టర్ హౌన్సన్ మీరు చూసారా? లేదు లేదు, నేను చూడలేదు, ఇంకా రాలేదనుకుంటా.
ఇంకేం చేస్తున్నారు మేడం? వచ్చి డాన్స్ వేస్తే ఓ బాగుంటుంది. ష్యూర్. ఓ కమ్ ఆన్. రండి. ఎంజాయ్ సరే చేయండి. థాంక్స్. నీకు చాలా బాగుంది. అవునా? ప్లీజ్ నీకు అసలు టైడ్ అవదా? నీకు తెలుసు కదా, నువ్వు ఇప్పటికీ నా ఫేవరెట్ డాన్స్. నా బెస్ట్ డాన్సింగ్ పార్ట్నర్ ఎప్పటికీ మీరే. థ్యాంక్ యూ. నాన్నను తలుచుకొని మీరు దిగులు పడుతున్నారు కదా? అవును. అర్థమైంది. నేను కూడా అంతే. జేటి ఏమంటున్నారు? ఆయన సమస్య ఏంటి? ఏమో ఆ విషయం నాకు తెలీదు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇలా అవుతారేమో. ఇట్స్ రెడిక్యులస్. తను పర్ఫెక్ట్ బాయ్ గానే కదా ఉన్నారు. కానీ అది అతను నమ్మట్లేదని నేను అనుకుంటున్నాను. హే డెల్మా, థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకు తెలుసా ఫ్రెడ్ రైడ్ బ్యాక్ స్వింగ్ లో ఏమైందో తెలుసా నీకు? దాన్ని పారామెడిక్స్ అంటారు. అతను చనిపోయాడు. వాడికి గ్యాస్ ఉన్నట్టుంది. అవునా? అవును. సరే కానీ నీకేమైంది? నీ కళ్ళు ఎలా ఉన్నాయేంటి? ఏదో మర్చిపోయినట్టున్నావు. సరే కానీ నీ బాల్ మూమెంట్ ఎలా ఉంది? ఇలా చూడు, 60 సంవత్సరాల తర్వాత బాల్ మూమెంట్లోనే సమస్య వస్తుంది. నాకేమైందో తెలుసా? నువ్వు మర్చిపోయావా? రాత్రి 12 గంటలకి నేను ఒంటరిగా నించున్నాను. ట్రిబుల్స్ ఏం లేదు, యూరాలజీ కొత్త టెక్నిక్ పెట్టుకున్నారు. అందులో కొంచెం పెద్దదిగా ఉంటుంది తెలుసా? అందులో ఒక టెలివిజన్ కెమెరా ఉంటుంది, దాంతో పాటు కత్తి ఉంటుంది. నీ యూరాథ్రల్ క్యానన్ లో దాన్ని వదులుతారు. దానికి వేరే దారేమీ లేదు, ఎలాంటి గాయం కూడా ఏర్పడదు. అప్పుడు నువ్వు ఆ మానిటర్ లో చూడొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది జరగచ్చు. అదే లైఫ్ యొక్క ఫార్చ్యూన్. బయట జ్యోతిష్యురాలు ఉంది, తను చూసావా? లేదే. నాతో రా, వెళ్దాం. రారా. నా మీద ఎక్కడికి నమ్మకం వెళ్ళాలి? పెట్టి నువ్వు రావచ్చు. నన్ను నమ్మాలనుకుంటే పూర్తిగా నమ్మాలా? నమ్మాలి. నన్ను నువ్వు ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు ఎప్పటికీ నువ్వు? మర్చిపోలేవు అసలు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అరాల్డ్. మిమ్మల్ని Thank చూస్తుంటే you. 60 ఏళ్ళు అయినట్టే లేదు. థ్యాంక్ యూ. మన ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు అసలు తెలియదు బెల్మాంట్. ఆ టెంట్ లోపలికి వెళ్ళి కలువు. తన పేరు మేడం క్యారీ. నువ్వు వెళ్ళి కానీ- మేడం క్యారీని కలువు చాలు. తను నీ కాల్ చూసి మొత్తం చెప్పేస్తుంది. వీడిని ఒక పని పడుతుంది ఇప్పుడు. నాకు ఒక బాటిల్ వైన్ ఇవ్వండి ప్లీజ్. ఏమంటున్నారు? నాకేం జోష్. అర్థం కావడం లేదు. నువ్వు ఓకే కదా? ఓకేనా కదా? చూస్తే తెలియట్లేదు. నేను నీతో కలిసి డాన్స్ చేస్తాను. చాలా కాలం అయింది. సరే చెప్పండి గేల్, మీకు నచ్చిన డాన్సర్ ఎవరు? అది నువ్వే ఇంకే. ఒక అన్పాపులర్ మదర్ ఇన్ లా రిస్క్ ఏంటో తెలుసా? ఇంకొంత టైం తీసుకుని తనతో స్పెండ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తను చాలా బాధలో ఉంది. నేను బాగా ట్రై చేశాను. నాకు తెలుసు. మళ్ళీ నువ్వు ప్రయత్నించచ్చు కదా. ఇప్పుడేనా? ఎందుకు కుదరదు? నువ్వు రీచ్ అవుతావని అనుకుంటున్నాను. మీ లేడీతో మీకు డాన్స్ చేయాలన్న ఉద్దేశం లేదా? ఇప్పుడు డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. పార్టీ అదిరిపోయింది. ఇంతకు మించి నటించడం నా వల్ల కావట్లేదు. నాకు దడ పుడుతుంది. ఇలా చూడు స్వీటీ, ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ప్లీజ్ రా, వెళ్దాం. ఆర్వి, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నేను కూడా బయలుదేరుతాను. ఇక్కడి నుంచి మాత్రమే కాదు, ఇక్కడ నుంచి నేను రాను. ఎక్కడికో వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇంకా ఇది బాధిస్తోంది. మీకు బర్త్డే అయినా ఇష్టం ఉండట్లేదు, వయసు అయిపోయినా ఇష్టం ఉండట్లేదు. నేను ఆనెస్ట్గా ఒక విషయం చెప్పనా? మీ ఫీలింగ్స్ మాత్రమే ప్రయారిటీ ఇస్తే ఎలాగా? మీరు ప్రవర్తించిన తీరుకి ఒక అమ్మాయి అక్కడ బాధపడుతోంది. మీరు మాట్లాడిన తీరుకి తను చాలా భయపడిపోయింది. మీరన్నిటినీ తట్టుకుని తీరాలి. ఊరికే అన్నిటికీ భయపడి పారిపోకూడదు. అందరినీ బాధ పెడుతున్నారు మీరు. మీకు మొత్తం 3 చాయిస్ ఉన్నాయి. ఫస్ట్, మీరు సూసైడ్ చేసుకోవచ్చు. ఉన్న వాటిలో అదే చాలా దారుణమైన విషయం. మీ పిల్లలకి ఇలాంటి లెగసీని ఇచ్చి వెళ్తారా చెప్పండి? అలా కాకపోతే అసలు మీరు ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించైనా చెయ్యాలి. ఎంతో అందమైన బిడ్డల్ని కానీ మీరు ఇలా చెయ్యకూడదు. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారు. ఒక అందమైన భార్య కూడా ఉంది. సగం లివర్తో బ్రతుకుతున్నాను. నా చేతులు మీరు పట్టుకొని సంతోషంగా జీవించాలి. ఇందులో ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి. ఇక నుంచి మనకున్న సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఎప్పుడు చూసినా మీకోసమే నేను అన్నిటినీ అనుసరించుకుంటూ వెళ్తూ ఉండలేను. పిల్లల్ని చూసుకుంటున్నాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా చూసుకుంటూ ఉండాలనుకుంటాను. ఇప్పటి వరకు ఏమీ జరగనట్టు నటిస్తూ ఉండలేను నేను. అన్నిటికీ మించి నేను లేకపోయినా అన్నిటినీ మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న ఆ మనిషి కాదు మీరు. ఇప్పుడు నాకు ఇలాంటి వ్యక్తి అవసరం లేదు. ఇలా చూడు, నాకు బాగా అర్థమైంది.
ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నిన్ను చూసి రసిస్తాను నేను ఇప్పుడు. ఇలా చూడు, దీన్ని నువ్వు బెటర్గా హ్యాండిల్ చేయగలవు. ఒక పెద్ద గ్లాస్లో మన ఇద్దరం టీ తాగాం, ప్రశాంతంగా కూర్చుని రిలాక్స్గా తాగాం. గుర్తుందా నీకు? ఓ కోరి, రేపు రాత్రి మనం ఖచ్చితంగా మీట్ అవుతున్నాం. మన పాత జ్ఞాపకాలు, మనం సంతోషంగా ఉన్న రోజులు, ఇవన్నీ నాకు రిపీట్ అవ్వాలి. సరే, బర్త్డే కేక్ని ఎప్పుడు కట్ చేస్తారో దాని గురించి చెప్పలేదే. ఓ అవును కదా, ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైమే లేదు నాకు. నువ్వు లోపలికి వెళ్ళు, ఖచ్చితంగా నిన్ను పిలుస్తారు. నేనేంటో చూస్తాను వెళ్ళి. రెడీ చేసాము, ప్రారంభిద్దామా? ఇలా చూడు, నాకు సాయం చేయండి. నువ్వు వెళ్ళి లైట్ కట్ చేయండి. నువ్వు వెళ్ళి సాయం చేయి బాబు. ఆల్ రైట్ హార్వీ, నేను ఇప్పుడే వస్తున్నాను. హ్యాపీ బర్త్డే. నాకెవరు హెల్ప్ చేయకండి. ఆగండి, తొందరపడద్దు. మీరు ఇంకో విష్ కూడా చేయొచ్చు. అవును, నేను ఆల్రెడీ విష్ చేశాను. నార్మల్ కిల్లర్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు అప్సెట్గా ఉన్నావు, నాకు బాగా తెలుసు. ప్లీజ్ ఇలా చూడు. ఓ మై గాడ్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను ఎప్పుడు చనిపోయేవాడిని. నువ్వు లేకుండా నేను జీవితంలో ఏది చేస్తుండేవాడిని కాదు. ఇది 100% నిజం. హలో హలో, మిస్సెస్ హలో. ఫ్యాచర్, నేను జెసీ గ్రాండ్, నేను జార్జ్ కొడుకు. జార్జ్ కొడుకువా? this is my చాలా రోజులు girlfriend. నేను చూసి. హాయ్, గుడ్ టు మీట్ హలో, యు. Many హాయ్. more happy returns of the day. ఓ అలాగా, థ్యాంక్ యూ. Thank you. చాలా Have a good సంతోషం. day. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూడు, నేనేదో తెలియక చేశాను, నన్ను క్షమించు. హార్వీ, అర్థం చేసుకోవడానికి బర్త్డే ప్రయత్నించు. కేక్ తీసుకో, తిను. హ్యాపీ బర్త్డే. నేనేం మాట్లాడుతున్నాను? ఇది విను. అది నిజానికి తప్పంతా నీదే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్. ఈ సాయంకాల సమయం మీరందరూ ఇక్కడ ఎందుకున్నారో మీకు తెలుసు. ఎలర్ట్ నుంచి మీకు ఒక పాటని నేను వేయబోతున్నాను. లేదు, ఆ నేను కాదు, వెళ్ళాలండి. నేను చెప్పేది విను. లేదు. దయచేసి రా. ఇదంతా నీ తప్పే. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు దీన్ని కంప్లీట్ చేయలేదనే కదా ఇలా చేస్తున్నావు. ఎంత ఎఫర్ట్ పెట్టినా ఫినిషింగ్ సరిగ్గా ఉండాలి. వచ్చాక నిలబడు. ఆ, మీ అందరికీ చాలా పెద్ద మనసు. నాకు ఒక నెలగా అలర్జీ ఉంది, అందువల్ల నేను ఇప్పుడు పాడలేను. ఒకవేళ నేను అలా పాడినా లోనే పాడగలను. మీకేం ఇబ్బంది లేకపోతే చెప్పండి. ఇప్పుడు నేను పాడగలనో లేదో నాకు తెలియడం లేదు. ఓహో, సో అలాగా. ఏం అలాగే పర్వాలేదు. ఏ ఫ్లాట్ వన్ సెట్ చేసుకోండి ప్లీజ్. సరే మేడం. ఒక నిమిషం ఇది పట్టుకుంటారా? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, మీరు పాడండి, నేను వచ్చేస్తాను. దీనికి ఏంటి అర్థం? ఓకే అంటే ఏంటి అర్థం? ఈజ్ ఏ బిగ్ నైట్. ఆ పెద్ద జస్ట్ నీకు పెద్ద ఫ్యాన్, చాలా సంతోషపడ్డారు. Goodness. మిస్టేక్ ఏం లేదు కదా? ఏమీ లేదు. ష్యూరా? ఓ మై Hey, గాడ్, నువ్వేం చేస్తున్నావు? థ్యాంక్ యూ. Dear. ఓకే ఓకే. Hey, అసలేం జరుగుతుంది ఇక్కడ? ఓ హార్వీ, నాతో రండి హార్వీ. నాకేదో సమస్య ఉంది కదా. లేదు ఫాదర్, అంతా బానే ఉంది. కమాన్, నీకు డ్రింక్ ఇస్తాను రండి.
బాగుందా? ఏం చూసుకుంటావు? లేదు లేదు, మొత్తం నా దగ్గర 3 రెస్టారెంట్లు ఉన్నాయి. శాంటి మార్కలో మరో కొత్తది ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడు ఇలాగే చెప్పి మోసం చేస్తావేంటి? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడే ఉన్నాం కదా, మనం చూసుకుందాం. ఓ ఫాదర్ ఖచ్చితంగా ఇది ఒప్పుకోవచ్చులే. బట్ ఐ లవ్ గర్ల్. దేవుని ప్రేమిస్తున్నందువల్ల నేను కూడా మీకోసం ఏదైనా చేయగలను. కొన్ని సమయాల్లో అవసరపడి ఎవరినైనా ఇలాగే తిట్టేస్తూ ఉంటాను. దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటాను. నేను అన్నిటిని మర్చిపోతాను. నిన్ను చూస్తే అలా కనిపించింది. ఈ కాలర్ బటన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏం పర్వాలేదు. కన్ఫెషన్ లాగా లేదు, ఉంది లేదు, కదా? నాకు ఇలా అవునా? వేసుకోవడం చాలా నిన్ను నచ్చుతుంది. చూస్తుంటే నాకు చాలా sexual బాగుంటుంది attractive గా తెలుసా? ఉంది. ఇలా నాకు అది వేసుకోవడం వల్ల నాకు బాగా నచ్చింది. మీరు లవ్ మేట్ చేయడంలో ఏం తప్పు లేదు కదా? నువ్వు చాలా నేను అందంగా open గా ఉన్నావు. మాట్లాడతాను నేను ఏదైనా. ఓపెన్ గా మాట్లాడతాను. నీకు తెలుసా అది? గాడ్, నన్ను చూస్తుంటే అట్రాక్టివ్ గా ఉందా? అవును, కొన్ని అవుతుంది. రోజుల ముందు ఓ, ఒక అలాగా? అబ్బాయి ఇలాగే ఓ, ప్రీస్ట్ నిజమా? కావాలనుకున్నాడు. అలాగా? చూస్తే అతనికి ముక్కు పగిలిపోయింది. వాడు అతని ఎక్కువగా జీవితం కలగన్నాడేమో. వేరేలాగా చేంజ్ అయిపోయింది. అతను అవును, వేరేలాగా అదంతా సాధ్యం ఊహించాడు కాదు అనుకున్నాను. ఇప్పుడు నీకు గొంతులో ఎలా అనిపిస్తుంది? ఏంటది? అది ఒక ఇరిటేషన్ లాంటిదంతే. ఓహో అవునా, నాకు కూడా ఒక వారం నుంచి రైట్ సైడ్ అలాగా ఒకలాగా కొంచెం irritation ఆగండి, గా కొంచెం ఆగండి, నేను చూస్తాను. ఆ? ఓ, ఇది చాలా సీరియస్ గా ఉంటుంది అనుకుంటా. నువ్వు ఒక వారానికి నోరు తెరవకూడదు. మీ వైఫ్ తో నేను డాన్స్ చేస్తే నీకే సమస్య లేదు కదా? ఒకే ఒక ఎస్ మాత్రం చెప్పండి. తర్వాత మనమిద్దరమే డాన్స్ చేయాలి. యా, డాన్స్. ఎక్కడికి? బాయ్. ఓకే. ఓ, నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది అరవి. ఫాదర్ బర్గానే నన్ను చర్చికి రమ్మంటారే. నాకేమనిపించిందంటే మన ముగ్గురు కలిసి ఫన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మీకు అది నచ్చుతుందో లేదో నాకు తెలియదు. మీ ఇంటి అమ్మాయినా ఊరికే అంటున్నాను. ఇద్దరికి కావాల్సిన కాటేజ్ అక్కడ దొరుకుతుంది. అది కొనాలనుకుంటున్నాను. Hey, excuse దానికోసం me. నేను హే డియర్, హలో. నువ్వు నా నుంచి సారీ కోరుకుంటున్నావు నాకు తెలుసు. నేను నీతో తప్పుగా ప్రవర్తించిన విషయం నిజమే, కానీ అది లేదు లేదు, అలాంటిది నీకు ఏమీ విషయం చెప్పనా? పాప నన్ను ఎలా పిలవాలో తెలుసా? ఓ, ఏంటది? తాత. ఓ డాడీ. వావ్, ఎంత అందంగా ఉన్నారు ఈయన. లవ్ యూ. టేక్ కేర్. హై, ఓకే, మీరు ఎంజాయ్ చేయండి. డార్లింగ్, ఒక నిమిషం. హే, మనం స్వాప్ చేసుకుందాం. ఏ, హాయ్. డార్లింగ్, నాకు ఈ రోజు రాత్రికి ఏం చేయాలో నీకు తెలుసు కదా? ఏంటి? గాగుల్ విత్ సమ్ వామ్ వాటర్ అండ్ సోప్. నేను చెప్పేది నాకు ఖచ్చితంగా పనిచేస్తుంది, నాకు తెలుసు. నేను చెప్పేది నిజం. మనం సెకండ్ హనీమూన్కి వెళ్ళిన విషయం నీకు గుర్తుందా? అప్పటి నుంచి నా మీద నీకు కోపం. If you look at your life in a looking glass, you may see some things you don't want to see. You may see the day your youth slipped away, and you'll say, hey, that just can't be me. You can learn about life in a looking glass. Maybe learn some things you never dreamed you'd know. Leave me though, in time fate will show that the looking glass is true. And in your heart you'll agree that's life that you see. And you'll know who you are and be glad you're you. If you look at your life in a looking glass,
You may see some things you don't want to see. You may see the day your youth slipped away, and you'll say, hey, that just can't be me. You can learn about life in a looking glass. Maybe learn some things you never dreamed you'd know. Believe me, though, in time, fate will show that the looking glass is true. And in your heart, you'll agree that's life that you see. And you'll know who you are and be glad you're you. Glad